have a time for hearing and understanding the scriptures. అయితే దేవుని లేఖనాలు విని గ్రహించుటకు మనకు కొంత సమయం ఉన్నది. For that time is no limit. దానికోసము సమయము పరిమితి ఏమీ లేదు. If we have half of the understanding, మనకి సగమే గనక అర్థం చేసుకోగలిగితే you can't write the exam. అప్పుడు ఎగ్జామ్ రాయలేవు. If you attend half the classes, క్లాసులు సగం మాత్రమే నువ్వు అటెండ్ అయితే, that is why అందుకే in colleges and schools, కాలేజెస్ లోను స్కూల్స్ లోను they have a minimum attendance percentage should be there. అటెండెన్స్ కనీసం ఇంత ఉండాలి అని ముందుగానే నిర్ణయించి ఉంచుతారు. Why? ఎందుకు? At least by hearing, వినటం వల్ల అయినా కూడా some understanding will be there. కొంచెమైన వాళ్ళ గ్రహింపు ఉంటదని. Just imagine some people go for crash course before exams. ఎగ్జామ్స్ పరీక్షలకు ముందు క్రాష్ కోర్స్ కి వెళ్తారు కదా కొంతమంది. All put together in few days. అంతా కూడా కొన్ని రోజుల్లో సమస్తం బోధిస్తారు. This is also like crash course. ఇది కూడా క్రాష్ కోర్స్ లాంటిదే. I think we should have 10 days or 15 days next time. 10 రోజుల్లో 15 రోజుల్లో కలిగి ఉండాలి మనం. We can have only evenings also. After our work we can come and gather. అప్పుడు మార్నింగ్ మన పనులు చేసుకొని ఈవినింగ్ వచ్చి మనం కూడికలు పెట్టుకోవచ్చు. Oh, it will be very wonderful. అప్పుడు చాలా సంతోషం. In the early days తొలి దినాలలో of Jehoshama in Chennai, జెహోవా షమ్మా చెన్నైలో when the Lord raised up this man of God, దేవుడు ఈ దైవజనుని లేవనెత్తినప్పుడు many people came to understand the word of God. అనేక మంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వస్తా ఉన్నారు. Morning they used to have from 7 to 8 or 8:30 Bible study and prayer. తెల్లవారి 7 నుంచి 8:30 వరకు బైబిల్ స్టడీ ప్రేయర్ ఉండేది. And evening from 6:30 to 8 o'clock. మరలా సాయంకాలం 6:30 నుంచి 8 గంటల వరకు. This they had for 1.5 months. ఇలాగా 1.5 నెలలు కలిగి ఉన్నారు వాళ్ళు. The daytime full-time servants and others were fasting and praying and spending time with the word. ఉదయకాలం అయితే సంపూర్ణ కాల పగలంతా కూడా ఏం చేస్తుండేవారంటే సంపూర్ణ కాల సేవకులు వీళ్ళందరూ కూడా కూడి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తా ఉండేవారు. Those who go and come for duty will come in the morning, early morning, go for duty, come in the evening again. ఉద్యోగాలకు వెళ్ళేవారు, తెల్లవారి ప్రార్థనకు వచ్చేవాళ్ళు, మరలా ఉద్యోగాలకు వెళ్ళి మరలా సాయంకాలం ప్రార్థనకు వచ్చేవారు. We are not giving that much time now for the Lord. ఇప్పుడు దేవునికి మనం అంత సమయం ఇవ్వట్లేదు. That is why we have a lack of the understanding of the house of God and the scriptures. అందుకనే దేవుని ఇంటి కూర్చున్నటువంటి గ్రహింపు మనకు లేదు, లేఖనాలు కూర్చున్నటువంటి సరైన అవగాహన గ్రహింపు మనకు లేదు. See book of Mark chapter 12 verse 24. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో. Yes, shall we all read together please? కలిసి చదువుదాం అందరము. Mark chapter 12 verse 24. మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. Yes. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు. We don't know where we are erring. మనము ఎక్కడ పొరబడుచున్నామో మనం ఎరుగము. Why we don't know? ఎందుకు మనకు తెలియదు? Because we don't know the scriptures. మనకు లేఖనాలు తెలియదు గనక. See, sometimes in abroad, different countries, ఇతర దేశాలలో when you go there, అక్కడికి వెళ్ళినప్పుడు, supposing you go to సింగపూర్కి ఒకవేళ వెళ్ళినట్లయితే, and suddenly you had a cold, సడన్ గా నీకు జలుబు చేస్తే, and you blow your nose, అప్పుడు నువ్వు ఇలాగ చీమిడి తీసి అలాగ ఇస్తే what will happen? ఏం జరుగుతుందో తెలుసా? Policeman will see you. పోలీసుడు చూస్తాడు నిన్ను. Come with me, he will say. నాతో రా అంటాడు. No sir, I have kerchief, if you say also. లేదు సార్, నా దగ్గర కర్చీఫ్ ఉందని నువ్వు చెప్పినా కూడా, What happened sir? ఏమైంది సార్ అని అడిగితే, I am okay sir. నేను బాగానే ఉన్నాను సార్ అంటే, I am not okay, this is not the law of the land. నువ్వు బాగానే ఉన్నావు సరే కానీ ఇక్కడ ఈ దేశ చట్టంకి వ్యతిరేకంగా చేస్తున్నావు. You are booked into a case. కాబట్టి నీ మీద కేసు పెట్టాలి రా అంటాడు. Why is that? ఎందుకు? You don't know that it is the law. ఆ దేశంలో ఆ విధమైన నియమం ఉందని, చట్టం ఉందని నీకు తెలియదు. And that policeman also knows this man is from India only. ఆ పోలీసుడు కూడా తెలిసి ఉంటది ఈ వ్యక్తి ఇండియా నుంచి వచ్చి ఉంటాడని. See, in North India if you go, నార్త్ ఇండియాకి వెళ్తే, wherever you go in the railway station, రైల్వే స్టేషన్ లో ఎక్కడికి వెళ్ళినా you will find red spots. అక్కడెక్కడ కింద ఎరుపు రంగు కనబడతా ఉంటది ఎక్కడికి వెళ్ళినా. So for people not to put that red on the floor, they have even made small sinks also.
also. అక్కడ కిందన అలాగా ఎరుపు రంగుతో ఊయకుండా ఉండటానికి చిన్న చిన్న బేసులు కూడా అక్కడక్కడ నిర్మించారు. Or all of them keep on chewing something, chewing, spitting, chewing, spitting, chewing, spitting. వాళ్ళందరూ అయితే నములుతా ఉంటారు, ఊస్తా ఉంటారు, నములుతా ఉంటారు, ఊస్తానే ఉంటారు. ఇక Why is all this? ఎందుకు ఇలాగా? When they go to other lands, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు they don't know the rule of the land. ఆ దేశపు చట్టం వారికి తెలియక, So they doing what is commonly they think it is okay. కాబట్టి సాధారణంగా పర్వాలేదు అనుకున్నవే చేస్తూ ఉన్నారు. And what they are getting into trouble. అప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. Same way, ఆ విధముగానే regarding our faith, మన విశ్వాసం గురించి కూడా, regarding our spiritual life, మన ఆత్మీయ జీవితమును గురించి కూడా, regarding our church, మన సంఘమును గురించి కూడా we do many mistakes. అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. We think it is right. అది సరైనదే అనుకుంటాం. Only when you read the scriptures, లేఖనాలు చదివినప్పుడు మాత్రమే, only when you know the scriptures, లేఖనాలు ఎరిగినప్పుడు మాత్రమే, only when you hear from the scriptures, ఈ లేఖనాల నుండి వినినప్పుడు మాత్రమే what will happen? అప్పుడు ఏం You జరుగుతుంది? will know where you are erring. ఎక్కడ పొరబడుచున్నావో నువ్వు తెలుసుకుంటావు. See what is the word saying here? వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? Do ye not therefore err, because ye know not the scriptures, neither the power of God. మీరు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వల్లనే పొరబడుచున్నారు. Two things. రెండు విషయాలు ఉన్నాయి. Why do you err? ఎందుకు పొరబడుచున్నారు? One thing, మొదటిది, you may not know the scriptures. నీవు లేఖనాలు ఎరుగవేమో. That is the first reason. అది మొదటి కారణము. Second reason, రెండవ కారణము, even if you tell the scriptures, నీవు లేఖనాలు చెబుతున్నావు గాని, after knowing also, నువ్వు తెలుసుకున్నావు, చెబుతున్నావు, అన్ని బాగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయి, I have listened everything. అంతా విన్నాను నేను. But this is not practically possible, brother. ఇది ప్రాక్టికల్ గా నిజానికి చేయటానికి ఇది సాధ్యం కాదండి. Morning we were talking about how we go about signs. ఉదయము మనము సూచన క్రియల గురించి ఎలాగా ఆలోచిస్తూ ఉంటామో నేర్చుకున్నాం. It's a very easy shortcut to find God's will. దేవుని చిత్తం కనుక్కోవడానికి చాలా సులభమైన షార్ట్ కట్ మెథడ్ అది. Put a sign, get the fulfillment, do it. ఒక సూచక్రియ పెట్టు, సూచన పెట్టు, నెరవేర్చితే ఇక దేవుని చిత్తమే. Close your eyes tight, kneel down straight and pray and say, Lord, I am putting this sign, and when the sign is fulfilled, that means it's God. నువ్వు గట్టిగా కళ్ళు మూసుకొని నిలువు మోకాలు వేసి, దేవా ఈ సూచన క్రియ పెడుతున్నానని చెప్పి సూచన పెట్టు, నెరవేరిస్తే దేవుని చిత్తమే. ఇక Why are we doing so? ఎందుకు ఇలా చేస్తున్నాం మనం? We are not able to wait patiently for the Lord. ఓర్పు కలిగి దేవుని కొరకు కనిపెట్టేటువంటి స్థితిలో మనం లేము. Sit, turn with me to Exodus chapter 22. నిర్గమాకాండము 22వ అధ్యాయం చూడండి. Exodus chapter 22. నిర్గమాకాండం 22వ అధ్యాయం Verse 27, last part. 27వ వచనంలో చివరి భాగం. And it shall come to pass when he crieth unto me that I will hear, for I am gracious. నేను దయగలవాడును, వాడు నాకు మొర్రపెట్టిన యెడల నేను విందును. When you cry, నీవు మొరపెట్టినప్పుడు he will hear. ఆయన వింటాడు. But how much time you have to cry? ఎంతసేపు మొరపెట్టాలి? Don't keep walking here and there. అటు ఇటు నడుస్తూ ఉండవద్దు. Young boy, sit చిన్న down. బాబు కూర్చోమ్మా. Sit down. కూర్చో కూర్చో. Psalm chapter 40, 40వ కీర్తన verse 1. మొదటి వచనం. Psalm chapter 40, verse 1. 40వ కీర్తన మొదటి వచనం. Shall we all read together, please? కలిసి చదువుకుందామా? I waited యెహోవా patiently కొరకు for the నేను Lord, and he సహనముతో inclined unto me and కనిపెట్టుకుంటుని, heard my cry. ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. Still I can hear the sound of paper. Pen is ఇంకా not making noise, but paper is making noise. కాగితాలు ఇంకా తిప్పుతున్నారు. పెన్ కాగితాల శబ్దం వినబడుతోంది. Psalm chapter 40, తీసారు అందరూ. verse 1. 40వ కీర్తన మొదటి వచనం. All together shall we read? అందరం కలిసి చదువుకుందాం. 40వ కీర్తన మొదటి వచనం. I waited యెహోవా patiently కొరకు for the నేను Lord, and సహనముతో he కనిపెట్టుకుంటుని, heard my cry. ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించును. So when you come to the Lord for your decisions, గనుక నువ్వు ఒక నిర్ణయం తీసుకోవటానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, when you come to the Lord for your plans, నీ ప్రణాళికను బట్టి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, when you're crying to the Lord, నువ్వు ప్రభువుకు మొరపెడుతున్నప్పుడు, how we must wait for the answer? ఆ ఆన్సర్, ఆ సమాధానం కొరకు ఎలా కనిపెట్టాలి? Patiently. సహనముతో.
How do we read the Bible in the morning? ఉదయకాలంలో బైబిల్ ఎలా చదువుతాం? Lord, show me your decision whether to work in America or in England or in Canada or in New Zealand or in Netherlands. ప్రభువా, అమెరికాలో పని చేయాలా, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో పని చేయాలా, ఎక్కడ పని చేయాలో మీ చిత్తం, నెదర్లాండ్స్ లో పని చేయాలా మీ చిత్తం చెప్పండి అంటాం. You look at the time. టైం చూస్తుంటాం ఒక పక్క. Time for duty. డ్యూటీ ఉద్యోగం టైం అయిపోతుంది. ప్రభువా మాట్లాడండి అంటుంటాం. And open the Bible. బైబిల్ తెరుస్తాము. Start reading few verses. ఏదో కొన్ని వచనాలు చదివేసి No answer. అక్కడ సమాధానం లేదు. Lord, I am putting one sign. ప్రభు ఒక సూచనకు పెడుతున్నాను. If some of my relatives call me from America today, that means I have to go to America. నా బంధువుల్లో నుంచి ఎవరైనా అమెరికాలో ఉన్నవారు ఇవాళ నాకు ఫోన్ చేస్తే గనక అమెరికా వెళ్ళాలనే నీ ఉద్దేశం. So what will happen? కాబట్టి ఏం జరుగుతుంది? After so many months, your cousin may be calling from United States. చాలా నెలల తర్వాత నీ యొక్క కజిన్ అమెరికా నుంచి నీకు ఫోన్ చేస్తారు. What will happen? ఏం జరుగుతుంది? Yes. I put a sign. నేను ఒక సూచన పెట్టాను. So many days I did not get a call. ఇన్ని రోజుల నుండి ఒక్క ఫోన్ కూడా రాలేదు ఒక్కసారి కూడా. God, you are showing me. I know you are showing me. ప్రభువా, నాకు తెలుసు నువ్వే నాకు చూపిస్తున్నావు ఈ దారి అని. Why you are getting the joy? ఎందుకు ఆనందం వస్తుంది ఇప్పుడు? Not because of finding God's will. దేవుని చిత్తం కనుక్కునేందుకు కాదు. Because now you can go to America. ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళిపోవచ్చు కాబట్టి. If you ask you, you have peace, brother? Do you have peace? ఇప్పుడు అడిగితే ఒకవేళ నీకు సమాధానం ఉందా, నీకు హృదయంలో సమాధానం ఉందా అని Has the అడిగితే, Lord given you a word? దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు ఏమన్నా? No, brother, I got peace. లేదు బ్రదర్, నాకు సమాధానం అయితే ఉంది. You have joy? నీకు సంతోషం ఉందా? Yes, brother, I got joy. అవును బ్రదర్, ఉంది ఆనందం. After going to America, అమెరికా వెళ్ళిన తర్వాత no fellowship, సహవాసం ఉండదు, no breaking of bread, రొట్టె విరుచుట్లో పాలు పొందవు, nothing is happening spiritually. ఆత్మీయంగా ఏమి ప్రగతి లేదు. When you come back to India, నువ్వు ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు conventions are going on. కన్వెన్షన్స్ జరుగుతా ఉన్నాయి. నాకు అలవాటు లేదు. I can't sit so long, brother. నాకు అలవాటు లేదు బ్రదర్, ఇంతసేపు నేను కూర్చోలేకపోతున్నాను. In America, 1 hour everything is over. అమెరికాలో 1 గంటలో అన్ని అయిపోతాయండి. See what is happening? ఏం జరుగుతుంది? Slowly drifting away spiritually. మెల్లిగా ఆత్మీయ జీవితంలో దిగజారిపోతా ఉన్నాం. If you go by the will of God, దేవుని చిత్తానుసారంగా నువ్వు వెళితే, God speaks to you to go to America. దేవుడు నీతో మాట్లాడి నువ్వు అమెరికా వెళ్ళమని నీకు చెప్తే, Go ahead. అప్పుడు నువ్వు వెళ్ళు. Take your family. నీ కుటుంబాన్ని కూడా తీసుకువెళ్ళు. Lord will use you in your work and in the place of your work and in the place where you stay to be his witness. నీ ఉద్యోగంలో ఉన్న స్థలములోను నీవు జీవిస్తున్న స్థలములో కూడా ఆయన కొరకు సాక్షిగా ఉండడానికి దేవుడు నిన్ను వాడుకుంటారు. Today very few wait patiently. ఈ రోజు చాలా తక్కువ మంది, చాలా కొద్ది మంది సహనముతో కనిపెడుతున్నారు. That rock was behind. ఆ బండ వెనక ఉన్నది. Rock was following. ఆ బండ వెంబడిస్తా ఉన్నది. When you just ask, Lord, tell me, should I go? Should I not go? ప్రభువా చెప్పు, నేను వెళ్ళాలా వద్దా అని అడిగితే, what will the Lord do? అప్పుడు ప్రభు ఏం చేస్తారు? Because the time has not come to answer, he will keep quiet. ఇంకా చెప్పటవలసిన సమయం రాలేదు కాబట్టి మౌనముగా ఉంటాడు. Satan will tempt you to put a sign. సాతాను అప్పుడు ఏమంటాడంటే శోధిస్తా ఉంటాడు, ఒక సూచన పెట్టు అంటాడు. To deceive you from God's way. దేవుని మార్గము నుండి నిన్ను మోసం చేసి తప్పించడానికి. In India itself, God would have used you as a mighty witness. భారతదేశంలోనే దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా వాడుకునేవాడు. But to the sake of burning money and going to another country, అయితే వేరొక దేశంకి వెళ్ళి డబ్బులు సంపాదించాలని ఆశతో, God, I will go there, I will be your witness, I will do everything, just open the way for me. దేవా నేను అక్కడికి వెళ్తాను, నీ కొరకు సాక్షిగా ఉంటాను, నీ కోసం పని చేస్తాను, కేవలం నువ్వు ద్వారం తెరువు చాలు. Nothing is impossible to you, we heard also, no? మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మనం విన్నాం కదా. So Lord, do it. కనుక దేవా ప్రభువా చేయండి. The rock won't come forward and pull you behind and say, don't go, don't go. ఆ బండ ముందుకు రాదు గాని నిన్ను వెనక్కి లాగేస్తూ చెప్తుంటది, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటుంటది. He won't. I'm sorry. ఆ బండ నిన్ను వెనక్కి లాగి వెళ్ళదని చెప్పదు. It won't come forward and catch you. ఆ బండ ముందుకు వచ్చి నేను పట్టుకోదు గట్టిగా. It won't tell you to stop doing what you are planning to do. నువ్వేమైతే ప్రణాళిక వేస్తున్నావో చేయటానికి అది చేయటం ఆపేయని బండ నేను బలవంతం చేయదు. Who are such people? అలాంటి వారు ఎవరు? People with whom God is not pleased.
దేవుడు సంతోషపడినటువంటి ప్రజలు, దేవునికి ఇష్టలు కాని వారు. What happened in their spiritual life? వారి ఆత్మీయ జీవితంలో ఏమైపోయింది? They were overthrown in the wilderness. వారు అరణ్యములో సంహరింపబడిరి. Patience is needed. ఓర్పు, సహనము కావాలి. If you have received any promises from the Lord, దేవుని దగ్గర నుంచి ఏదైనా వాగ్దానం నువ్వు పొంది ఉంటే, you know when the promise came, it was inspired by the Holy Spirit, and you know it is going to happen. ఆ వాగ్దానం నువ్వు పొందుకున్నప్పుడు ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడినది, తప్పక జరుగుతుంది నీకు తెలిసినప్పుడు, Then what you should know? అప్పుడు ఏం తెలుసుకొని ఉండాలి? I will wait for it patiently. నేను దాని కొరకు సహనముతో, ఓర్పుతో కనిపెడతాను. See book of Mark chapter 12, మార్కు సువార్త 12వ అధ్యాయము verse 24. 24వ వచనము. Mark chapter 12 verse 24 again. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనము మరలా Yes. కలిసి చదువుకుందాం. తీసారా? మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం అండి. Do you not therefore, అందుకు యేసు, Jesus మీరు answered, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు. అబ్రహాము he knew the power of God. దేవుని శక్తిని ఎరిగిన వాడే. What about the disciples? మరి శిష్యులు? See John's Gospel chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తే, John's Gospel chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయము, when you see that Lord Jesus Christ telling about his death, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణమును గురించి ఆయన చెప్తున్నప్పుడు అక్కడ, shall we read verse 20, 21, 22 all together please? యోహాను సువార్త 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు కలిసి చదువుకుందామా? యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దీనిని లేపుదవని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. Belief came only after the resurrection of the Lord Jesus Christ from the dead. నమ్మటం అనేది, విశ్వాసం ఎప్పుడు వచ్చిందంటే మృతుల నుండి యేసు ప్రభువారు పునరుద్ధరణ వచ్చిన తర్వాతే వచ్చింది. Before that they were not able to believe. దానికి ముందు వారు నమ్మలేకపోయారు. So what were they doing? కాబట్టి ఏం చేస్తూ ఉన్నారు? According to Mark chapter 12, మార్కు సువార్త 12వ అధ్యాయం ప్రకారము why they were not able to believe? వారు ఎందుకు నమ్మలేకపోతున్నారు? Mark chapter 12 verse 24. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచన ప్రకారము, even after they knew the scriptures, Jesus was telling them the scriptures, యేసు ప్రభువారు లేఖనాలను వారికి చెబుతూ ఉన్నారు, వారికి తెలుసు కానీ, but they did not know the power of God. దేవుని శక్తిని వారు ఎరుగక, they did not know that the power of God can raise them from death to life. దేవుని శక్తి వారిని మరణంలో నుండి లేపగలదని వారు నమ్మలేదు. Now what is this power of God? ఈ దేవుని శక్తి అంటే ఏమిటి? When did this power of God come? అసలు ఈ దేవుని శక్తి ఎప్పుడు వచ్చింది? The Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు, he was not born of a man. ఆయన ఒక పురుషుని ద్వారా జన్మించిన వాడు కాదు. He was born by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడు. All his disciples, ఈ శిష్యులందరూ, they were born by men. వారు పురుషుని ద్వారా జన్మించిన వారు. What did the Lord Jesus Christ say? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారండి? John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయము, John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయము First verse. మొదటి వచనము, let not your heart be troubled. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. What is he saying? ఏమని చెప్తున్నారు? let not your heart be troubled. మీ హృదయములను కలవరపడనీయకుడి. believe in God, believe also in me. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. Second verse he says, రెండవ వచనంలో ఆయన అంటున్నారు, we all know this, ఇవన్నీ మనకు తెలుసు I కదా, am going to prepare a place for you. నేను ఒక నివాసమును సిద్ధపరచ And వెలుచున్నాను. in verse 16 he says, 16వ వచనంలో చెప్తున్నారు, after going, నేను వెళ్ళిన తర్వాత I will pray the Father that he will give you another comforter that he may abide with you forever. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుంటకే ఆయన వేరొక ఆదరణకర్తను పంపును. Who is he telling these things? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? Disciples. శిష్యులకు చెప్తున్నారు ఈ మాటలు. Jesus is born of the Holy Spirit. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా The జన్మించిన వాడు. disciples have not yet received the Holy Spirit. కానీ శిష్యులు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. Till the death and burial and resurrection of the Lord Jesus Christ, they did not receive the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానము వరకు కూడా శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. The Holy Spirit was not dwelling upon this earth. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద నివాసించట్లేదు. John 14 says, యోహాను సువార్త 14వ అధ్యాయం చెప్తుంది, ఈ ఆదరణకర్త he will abide with you, staying with you. ఎల్లప్పుడూ నుండుటకై. So then what is that spirit? ఇది ఆత్మ. 17th verse, 17వ వచనము, even the spirit of truth which the world cannot receive. లోకము ఆయన్ని పొందుకోలేదు, ఆయన్ని పొందనటువంటి
సత్య స్వరూపియగు ఆత్మ. Spirit of truth. ఎస్, సత్య స్వరూపియగు ఆత్మ. 26th verse. 26వ He వచనంలో says the comforter, ఆదరణకర్త which is the Holy Ghost, అనగా పరిశుద్ధాత్మ, whom the Father will send in my name. తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ He shall teach you all things. సమస్తమును మీకు బోధించి. Now you tell me. ఇప్పుడు చెప్పండి. In John's Gospel chapter 2, యోహాను సువార్త 2వ the అధ్యాయంలో disciples did not have the Holy Spirit. శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుడు లేరు. That is why they could not believe the scriptures. అందుకనే వారు లేఖనాలని నమ్మలేకపోయారు. Though they knew the scriptures, వారి లేఖనాలు they ఎరుగుదురు did గాని not know the power of God. దేవుని శక్తిని ఎరుగరు. They did not know the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని వారు ఎరుగరు. That's why they were not able to believe. అందుకనే వారు నమ్మలేకపోయారు. So what happened here? కాబట్టి ఏం జరిగింది ఇక్కడ? What is Jesus saying? యేసుప్రభువు వారు ఏం I చెప్తున్నారు? am going. నేను వెళుతున్నాను That means in future. అంటే ఫ్యూచర్ లో, భవిష్యత్తులో నేను వెళ్తున్నా. And I will ask the Father to send the Holy Spirit. నేను తండ్రిని వేడుకొందును, ఆయన పరిశుద్ధాత్మను మీ కొరకు పంపుతారు. For what? దేనికోసము? For what? దేని కొరకు? Verse 26. 26వ He వచనం shall teach you ప్రకారము all things. ఆయన మీకు సమస్తమును He బోధించి, shall bring all things to your remembrance. ఆయన మీకు నేను చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేసి చేయును. Whatsoever I have said unto you. నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ, All things to your remembrance. అవన్నీ కూడా జ్ఞాపకం He చేస్తారు. will teach you everything from the scriptures. లేఖనాల్లో నుండి సమస్తమును ఆయన నీకు బోధిస్తాడు. Who is the best teacher of the word of God? దేవుని వాక్యమునకు శ్రేష్టమైన బోధకుడు ఎవరండి? Who? The Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడే. Acts chapter 1. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము. Acts of the Apostles chapter 1. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము Verse 8. 8వ వచనము. The Lord Jesus Christ is saying యేసుక్రీస్తు ప్రభువు in చెప్తున్నారు, John chapter 14, యోహాను సువార్త 14వ the అధ్యాయంలో Holy Spirit పరిశుద్ధాత్మ is దేవుడు a comforter. ఆదరణకర్త, He's a comforter. ఆయన ఆదరణకర్త, Spirit of truth. సత్య స్వరూపియగు He ఆత్మ, will teach you all things. ఆయన నీకు సమస్తమును బోధిస్తారు. And he will bring all things to your నేను remembrance. చెప్పిన వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేస్తాడు. You know, first time in my medical college days, నాకు మెడికల్ కాలేజ్ లో తొలి దినాలలో ఒకసారి, you know, before I joined the medical colleges, God spoke to me about the ministry. మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవ్వక ముందే దేవుడు పరిచర్య గురించి నాతో మాట్లాడి ఉన్నారు. But see, after joining the medical college, కానీ మెడికల్ కాలేజ్ జాయిన్ అయిన I తర్వాత justified God's will. I tried to justify God's will. దేవుని చిత్తమును జస్టిఫై చేయడానికి ప్రయత్నించాను. Lord, I will do both. నేనేమన్నానంటే, ప్రభువా రెండు చేస్తాను. I will do this ministry and spiritual ministry. నేను ఇక్కడ ఈ ఉద్యోగం కూడా చేస్తాను, అలాగే నీ పరిచర్య కూడా చేస్తూ ఉంటానని చెప్పాను. The problem came from the government of Tamil Nadu for our institution. మా ఇన్స్టిట్యూషన్ కి తమిళనాడు గవర్నమెంట్ నుండి కొంత సమస్య వచ్చింది. So all of us were delayed by 6 months, many of us. మేమందరం కూడా చాలా మంది 6 నెలలు ఒక వాయిదా వేయబడింది. So what happened? కాబట్టి ఏం జరిగింది? We all were gathering together and having Bible study and prayer. మేమందరం కూడా కూడుకొని బైబిల్ స్టడీ, ప్రేయర్ కలిగి ఉన్నాం. Once what happened? ఒకసారి ఏం జరిగిందంటే, My turn came to take the whole batch for the prayer. ఇక బ్యాచ్ అంతటిని ప్రార్థనలో నడిపించవలసిన నా వంతు వచ్చింది. I know brother has come to that chapel also. అన్న అక్కడ చాపల్కి వెళ్ళి ఉన్నారు. And we gathered there. మేము అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ కూడుకున్నాము. As long as I played the guitar, I was fine. నేను గిటార్ వాయిస్తున్నంత సేపు బానే ఉండిందండి. But what happened? తర్వాత ఏం జరిగింది? Now it's time to share the word. ఇప్పుడు వాక్యం పంచుకోవాల్సిన సమయం. In my room I already wrote some references. నేను రూమ్ లోనే ఆల్రెడీ కొన్ని రెఫరెన్స్లు రాసుకొని వచ్చాను. How to start ఎక్కడ మొదలు పెట్టాలి? this word. ఈ వచనంతో మొదలు పెట్టాలి. How to put the connection to the next one. ఆ తర్వాత వచనానికి ఎలా కనెక్షన్ పెట్టాలి? This word. ఇంకొక రెఫరెన్స్ ఈ Like this వచనంతో. I wrote some 10-12 references. అలాగే నేను ఒక 10-12 వచనాలు రాసుకున్నాను. When I stood in front of everyone, అందరి ముందు నేను నిలబడినప్పుడు I didn't know what to say. I did not know what to say. ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. I started off with first verse. మొదటి వచనం చెప్పాను. Looking at my notebook, నా నోట్బుక్ వైపు చూస్తున్నాను. I was not able to tell. నేను చెప్పలేకపోతున్నాను. I was not able to connect the verses. ఆ వచనాల మధ్యలో కనెక్షన్ I చెప్పలేకపోతున్నాను. could not say anything properly. ఏది కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అసలు. After I quickly wound up. త్వరగా దాన్ని ముగించేశాను. More time standing in front of everyone should not make ourselves a fool, no? ఎక్కువ సమయం అందరి ముందు నిలబడితే ఇంకా వెర్రోడు అనుకుంటారు కదా, త్వరగా ముగించేశాను. So quickly I closed the Bible. త్వరగా బైబిల్ మూసేసి
I prayed and finished. ప్రార్థన చేసి ముగించాను. I felt very ashamed to meet my classmates. ఆ తర్వాత నా క్లాస్మేట్స్ ని కలుసుకోవడానికి చాలా సిగ్గుపడ్డాను. Nobody understood what I spoke, neither I understood what I spoke. ఎందుకంటే నేను ఏం మాట్లాడాను వారికి ఎవరికి అర్థం కాలేదు, అసలు నాకు కూడా అర్థం కాలేదు ఏం మాట్లాడాను. So I went back to my room. కాబట్టి మళ్ళా రూమ్ కు వెళ్ళాను. And I knelt down and prayed and cried. నేను మోకరించి కన్నీటితో ప్రార్థిస్తున్నాను. I made a fool of myself. దేవా నేను ఒక మూర్ఖుడిలా కనబడ్డాను అక్కడ. Now why do you want me to serve you? అసలు ఎందుకు నన్ను పరిచర్యకు పిలుస్తున్నావు I అన్నాను. can't even preach. నేను ప్రసంగం కూడా Then I చేయలేకపోతున్నాను. was reading my quiet time portion. అప్పుడు నేను నా క్వైట్ టైం ఏకాంత ప్రార్థన సమయంలో వాక్య భాగం చదువుతున్నాను. The Lord spoke to me అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ from the Gospels. సువార్తల్లో నుండి, You shall not meditate what you must speak. In that very same hour, the Holy Spirit will make you to speak what you have to speak. మీరేం మాట్లాడవల్లో మీకు తెలియకపోయినాను ఆ గడియలోనే పరిశుద్ధాత్మ దేవుడు మీకు దాన్ని అనుగ్రహించును. You might say, brother, this is spoken for when they put you in front of the judgment seat and all. బ్రదర్ ఇది ఈ మాట దేని కొరకంటే తీర్పర్ల ముందు, న్యాయ తీర్పర్ల ముందు మిమ్మల్ని నిలవబెట్టినప్పుడు దేవుడిచ్చిన మాట ఇది. The word of God is not like that. దేవుని వాక్యం అలాంటిది కాదు. The word of God, దేవుని వాక్యము though it is written historically, అది చరిత్రలో ఒక ఉద్దేశంతో రాయబడినప్పటికీ it is living. అది సజీవమైనది. That is why అందుకనే even a fragment of a verse can speak to you. వచనములో ఒక భాగము కూడా నీతో మాట్లాడగలదు. It can speak to you. అది నీతో మాట్లాడగలదు. A sentence ఒక వాక్యం, ఒక సెంటెన్స్ or one paragraph లేదంటే or the whole chapter ఒక వాక్య భాగం గాని ఒక అధ్యాయం గాని will give you answer. దేవుడు నీకు అప్పుడు దాంట్లో సమాధానం దొరుకుతుంది. I will tell you one more example. ఇంకొక ఉదాహరణ చెప్తాను. So we went to our first year exams కాబట్టి మా మొదటి సంవత్సరం పరీక్షలకు వెళ్ళాం. and still the government was after us. అప్పటికి కూడా గవర్నమెంట్ మమ్మల్ని So what విడిచిపెట్టలేదండి. happened? ఏం జరిగింది? They detained many of us మాలో అనేక మందిని ఫెయిల్ చేశారు by 1 mark. ఒక్క మార్కుతో. All the 3 subjects I failed. ఆ 3 సబ్జెక్టులు ఉన్నాయి, 3 నేను ఫెయిల్ అయిపోయాను. All the 3 subjects. 3 ఫెయిల్ Out అయిపోయాను. of 60, 20 people. 60 మందిలో 20 మంది ఫెయిల్ అయిపోయారు. Never in the history of CMC. సిఎంసి చరిత్రలో ఎప్పుడైనా All జరగలేదు. those who were below average in the internals all pass. ఎవరైతే ఇంటర్న్షిప్ లో బిలో యావరేజ్, Internals. ఇంటర్నల్స్ లో బిలో యావరేజ్ ఉన్నారో వాళ్ళు పాస్ అయిపోయారు. All those who have above internals and more than average, like people like me also, we failed. అయితే ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో అబవ్ యావరేజ్ గా చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు. You know, many of our classmates started crying and coming and saying, how did you fail? How did you fail? నా క్లాస్మేట్స్ చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యో నువ్వెలా ఫెయిల్ అయిపోయావు, నువ్వెలా ఫెయిల్ అయిపోయినా Like that అడుగుతున్నారు. everyone they are asking. అలాగ అందరిని అడుగుతున్నారు. And everyone knew, the principal talked to us. అందరికి తెలుసు, ప్రిన్సిపల్ గారు మాతో ముందుగానే మాట్లాడారు. He said, don't worry, we'll try to talk to the university. మీరేమో వరి అవ్వద్దు, యూనివర్సిటీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. But they were very strong. అయితే వాళ్ళు చాలా కఠినంగా So I ఉంటున్నారు. thought, now this is the turn, Lord, I must train my 20 people in the Lord. కాబట్టి నేను అనుకున్నాను, ఇదే ప్రభా నాకు మంచి అవకాశము, ఆ 20 మందిని కూడా నేను ప్రభువులో శిక్షణ ఇవ్వాలనుకున్నాను. So I brought all the English song books. కాబట్టి ఇంగ్లీష్ సాంగ్ బుక్స్ అన్ని I తీసుకువచ్చి took my friend's guitar. నా స్నేహితుని యొక్క గిటార్ తీసుకున్నాను. Every day we have revision classes. ప్రతిరోజు మాకు రివిజన్ క్లాసులు ఉంటా So ఉండేవి. morning 8 o'clock we'll gather together in the chapel. తెల్లవారు 8 గంటలకి ఆ చాపల్లో మేము కలుసుకునే వాళ్ళమి. We will have sometimes half an hour, sometimes 45 minutes, sometimes 1 hour singing. కొన్నిసార్లు అరగంట లేక 45 నిమిషాలు లేక గంట సేపు కూడా పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం. Then we will have a time of sharing. ఆ తర్వాత ఒకరితో ఒకరు పంచుకునే వారమి. And 9 o'clock we will go to the class 9 గంటలకు క్లాస్ కు వెళ్లే వాళ్ళమి for the revision. రివిజన్ కొరకు. So we were doing like this for 6 months. కాబట్టి ఈ విధముగా 6 నెలలు మేము చేస్తూ ఉన్నాం. I gave them a testimony booklet of Brother Baksing also in the last. భక్త్ సింగ్ గారికి ఒక సాక్ష్య పుస్తకం కూడా నేను వారికి ఇచ్చాను. I was saying how we can find joy unspeakable. అక్కడ చెప్పని సఖ్యం గాని ఆనందం మనం ఎలా కనుగొనగలమని. So at the end of this time, ఆ యొక్క సమయం అంతా the ముగిసింది. next exam is going to come. మళ్ళా పరీక్ష రాసే సమయం So వచ్చింది. I asked everyone. కాబట్టి నేను అడిగాను అందరినీ. Now today ఇప్పుడు I am not sharing anything. నేనేమి I పంచుకోవట్లేదు. just want to ask you one question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Please tell me sincerely from your heart. దయచేసి మీ హృదయంలో నుంచి నిజంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. So when I asked them, నేను అడిగాను. each of them were not sure. నేను అడిగిన మాట ప్రశ్నకు వాళ్ళందరూ కూడా ఎవరు సరిగ్గా సమాధానం చెప్పలేక Have you తెలియని received the అంటున్నారు. Lord as your personal savior? యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారని అడిగాను నేను. All are looking at each other seriously.
అందరూ ఒకళ్ళు చూసుకుంటున్నారు సీరియస్ గా. I was feeling what a waste of time. నేను అనుకుంటున్నాను ఎంత టైం అంతా వేస్ట్ అయిపోయింది, వ్యర్థం అయిపోయిందా. I would not have gathered like this also. I would have studied other portions. అసలు ఇలాగా ప్రతిరోజు కూడుకోకుండా నేను వేరే సబ్జెక్టులు చదువుకునేవాడిని కదా. What is all this? ఏం జరుగుతుంది? I asked one of my friends. నా స్నేహితుల్లో ఒకరిని అడిగాను. He's a Tamilian from Chennai. అతడు చెన్నై నుండి తమిళియన్. His name is Israel. అతని పేరు ఇస్రాయల్. He said, I gave my heart 6 months and I took it back now. ఆయన అన్నాడు 6 నెలల కోసం నేను యేసుక్రీస్తు ప్రభువుకు నా హృదయాన్ని ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ తీసేసుకున్నాను. Then the girls said, hey, Zephaniah is asking a serious question, don't joke. అప్పుడు జెఫన్యా అక్కడ ఉన్న ఆ స్త్రీల అమ్మాయిలు అంటున్నారు, ఏ జెఫన్యా చాలా సీరియస్ గా క్వశ్చన్ అడుగుతున్నాడు, నువ్వు జోక్ లేక అంటున్నాడు. Then what? But when I asked them, అయితే నేను వాళ్ళని అడిగితే they are also not sure. వాళ్ళకు కూడా నిశ్చయత లేదు. Then I went back to my room. నేను మరలా నా రూమ్ కు వెళ్ళి, Lord, what is this? ప్రభువా ఏంటిది? These people have not even accepted you. వీళ్ళు కనీసం నిన్ను అంగీకరించలేదు. What a waste of time, 6 months. 6 నెలల సమయం అంతా వృధా అయిపోయింది కదా. You know what the Lord told me? ప్రభు ఏం చెప్పాడు తెలుసా? Book of Ezekiel. హెచ్కేల్ గ్రంథము. Book of Ezekiel. హెచ్కేల్ గ్రంథము Chapter 33. 33వ అధ్యాయము. Book of Ezekiel. హెచ్కేల్ గ్రంథము Chapter 33. 33వ అధ్యాయము. Verse 32. Verse 31. 31వ వచనము. Shall we all read together, please? అందరం కలిసి చదువుకుందామా? హెచ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్దకు కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు గాని వారి హృదయమును లాభమును అపేక్షించుచున్నది. Itla, if we gather for 1 hour, 2 hours in the presence of God, then we will get pass. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలాగ 1 గంట లేదా 2 గంటలు దేవుని సన్నిధిలో కొంచెం కూర్చుంటే మనం పాస్ అయిపోతామేమో. What is that called? అది ఏంటది? Covetousness. అది లాభము అపేక్షించుట. If you go to God's house, దేవుని ఇంటికి వెళుతూ sit in the presence of God, దేవుని సన్నిధిలో కూర్చుంటూ unemployment will become employment. అప్పుడు అలా ఉంటే నిరుద్యోగం సమస్య తీరిపోదు, ఉద్యోగం వచ్చేస్తుంది. Unmarried people will get married. వివాహం కాని వారికి పెళ్లి అయిపోతుంది. Sick people will get healed. రోగస్తులకైతే స్వస్థత చేస్తుంది. I am having less salary, I will get promotion. నాకు కొంచెం జీతం వస్తుంది, నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది. One elder called me from Hyderabad. హైదరాబాద్ లో నుంచి ఒక పెద్ద నాకు ఫోన్ చేశాడు. He called me and he said, నాకు ఫోన్ చేసి brother, I have an important prayer request. బ్రదర్ నాకు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి Tell me, brother. ప్రార్థన అవసరం ఉంది అని Please pray చెప్తే for me on the phone, he said. ఆయన అన్నాడు సరే బ్రదర్ చెప్పండి అంటే లేదు ఫోన్ లోనే ప్రేయర్ చేయండి Then he అంటున్నాడు. said, brother, remember when you were in Hyderabad, you prayed for my son 10th standard exam, he got high marks. ఆయన అంటున్నాడు బ్రదర్ మీకు గుర్తుందా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు నా కొడుకు కోసం ప్రార్థన చేస్తే 10వ తరగతిలో అతనికి మంచి మార్కులు వచ్చాయి. So now the next request is, కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ I am ఏంటంటే going to retire next year. నేను వచ్చే సంవత్సరం రిటైర్ అయిపోతున్నాను. My promotion is delayed. నా ప్రమోషన్ వాయిదా If వేయబడింది. I get the promotion and then retire, then I will have a bigger pension. నాకు ప్రమోషన్ వచ్చాక రిటైర్ అయితే ఇంకా ఎక్కువ పెన్షన్ వస్తుంది. So he is saying, కాబట్టి ఆయన అంటున్నాడు please pray for it. బ్రదర్ దయచేసి ప్రార్థన చేయండి అంటున్నాడు. Then I said, brother, నేను అన్నాను first find God's will. బ్రదర్ మొదట దేవుని చిత్తం కనిపెట్టండి. Tell the Lord, if it is your will, you give me the promotion. మీరు ఏమని చెప్తారంటే ప్రభువా నీ చిత్తం అయితే ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పండి. Lord, this is my sincere desire. ప్రభువా ఇది నాకు నిజమైనటువంటి ఆశ. But if you want it, let it happen. ఒకవేళ నీకు ఇష్టమైతే దీన్ని చేయండి అని చెప్పండి. I don't know whether he liked that answer. ఆ సమాధానం అతనికి నచ్చిందో లేదో తెలియదు. Prayed for him. నేను ప్రేయర్ చేశాను. After he prayed and finished, ప్రేయర్ చేసి ముగించిన తర్వాత he retired also without promotion. అతడు రిటైర్మెంట్ అయిపోయింది కానీ ప్రమోషన్ రాలేదు. Lord wants you to learn of him. ఆయన యొద్ద నేర్చుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. Just because men of God, people of God pray, things won't move. ఏదో దైవజనులు ప్రేయర్ చేశారు కాబట్టి లేక దేవుని ప్రజలు ప్రార్థన చేసినంత మాత్రాన పరిస్థితులు మారిపోవు. Yes, we are here to pray for you. అవును మేము ప్రార్థన చేయడానికి We are here to support you in prayer. ప్రార్థనలో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ So ఉన్నాము. that by praying we will find the mind of the Lord. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుని మనసు ఏంటో తెలుసుకునేలాగున Crying, patiently waiting for the answer. మొరపెడుతున్నాం దేని కొరకంటే సహనముతో దేవుని యొక్క జవాబు కొరకు. Satan will put one placard, one board he will put. సైతాన్ అయితే ఒక బోర్డు పెడతాడు ఇక్కడ. How long will you wait? ఏమంటాడంటే ఎంత కాలము కనిపెడతావు అంటాడు. Next he will show. తర్వాత ఏం చూపిస్తాడు? Put a sign. ఇంకొక ప్లకార్డ్ ఏంటంటే సూచన పెట్టు. Next he will make the circumcision
circumstances also to work. ఆ తర్వాత పరిస్థితులు కూడా అలాగా పనిచేసేటట్టుగా చేస్తుంటాడు. What will happen? ఏం జరుగుతుంది? You will get deceived again. నువ్వు మరలా మోసపడతావు, See, మోసపరచబడతావు. Ezekiel chapter 32. హెచ్కేల్ గ్రంథం 32వ అధ్యాయం. Lord was telling me directly. ప్రభు నాతో డైరెక్ట్ గా సూటిగా చెప్తున్నాడు. All the 20 are coming to you. 20 మంది నీ దగ్గరికి వస్తున్నారు. They are sitting before you as my people. వారు నా ప్రజల వలె నీ ఎదుట They కూర్చున్నారు. are hearing thy words. వారు నీ మాటలు వింటున్నారు. But what did the Lord say? కానీ ఏమంటున్నారు? They will not do them. వాటిని అనుసరించి వారు ప్రవర్తింపరు. I thought because they are hearing very attentively, they will do. నేను అనుకున్నాను వాళ్ళు చాలా మంచి ధ్యాసతో వింటున్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు అనుకున్నా. What is the Lord saying? ప్రభు ఏమంటున్నాడు? See, we think that they love the Lord. మనం అనుకుంటున్నాం వారు ప్రభుని ప్రేమిస్తున్నారు. The Lord knows their hearts. కానీ ప్రభువుకు వారి హృదయం తెలుసు. What is the Lord telling me? ప్రభు ఏమని చెప్తున్నాడు అక్కడ నాతో? What is in their hearts he is telling me. వారి హృదయంలో ఏముందో అది చెప్తున్నారు. I can't see what is in their hearts. వారి హృదయంలో ఏముందో నేను చూడలేను. Put your finger in Ezekiel 32. హెచ్కేల్ 33వ అధ్యాయంలో అక్కడ మీ వేలు ఉంచండి. Hebrews chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం రండి. Verse 12. 12వ వచనము. Hebrews chapter 4 verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. For the word of God ఎందుకనగా is quick. కలిసి చదువుకుందాం. హెబ్రీ 4:12. We'll wait for you. Hebrews 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. For the word of God ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలది, బలము గలది, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినట్లు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. The word of God is living, quick. దేవుని వాక్యము సజీవమైనది. It is powerful. అది బలము గలది. Why is it powerful? ఎందుకు బలము గలది? It's inspired by the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపబడిన Who గనుక. is the Holy Spirit? పరిశుద్ధాత్మ ఎవరు? Quickening spirit. ఆయన జీవింపచేసే దేవుడు. What did we read in Mark 12:24? మార్కు సువార్త 12:24 ఏం You do చదివాము? err the scriptures because you do err from the way because you do not know the scriptures and you do not know the power of God. మీరు లేఖమును దేవుని శక్తిని ఎరుగరు గనుక మీరు పొరబడుచున్నారు. Hebrews chapter 4 verse 11 says, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. Let us labor therefore to enter into that rest, lest any man fall after the same example of unbelief. 11వ వచనము కలిసి చదువుకున్నాం. హెబ్రీ 4. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. Avidhyata is there, eh? Yes. Disobedience. కాబట్టి అవిధేయత వలన. In English it says unbelief. ఇట్ ఇస్ అవిధేయత. Unbelief. So we'll say unbelief. కాబట్టి అవిశ్వాసం అని ఉంది ఇంగ్లీష్ లో. Lest any man fall after the example of unbelief. కాబట్టి ఎవరైనాను అవిశ్వాసం వలన వారి పడిపోయినట్లుగా మనం పడిపోకుండా. If you are not able to believe the scriptures, లేఖనములు నువ్వు నమ్మలేకపోతే you will not enter into that rest. ఆ విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించవు. You will become a restless person. నీవు విశ్రాంతి లేనివాడుగా మిగిలిపోతావు. Satan will say, సాతాన్ అంటాడు, every time you are listening to scriptures only. ప్రతిసారి లేఖనాలు చెప్పినవే వింటున్నావు కదా. Satan has a good device now. సాతాన్ దగ్గర ఒక మంచి అస్త్రం ఉంది ఇప్పుడు. Television. ఏంటది? What for? టీవీ. What for? దేనికోసము? All the channels. అన్ని ఛానల్స్. God channel. గాడ్ ఛానల్ ఉన్నాయి. Angel channel. ఏంజల్ ఛానల్స్ ఉన్నాయి. Aradhana channel. ఆరాధన టీవీ ఉంది. Pratana channel. ప్రార్థన టీవీ ఉంది. All channels. ఈ అన్ని ఛానల్స్ ఉన్నాయి. All verses you hear. అన్ని వచనాలు వింటావు. You hear many things. చాలా విషయాలు వింటావు. Then now Satan will say, ఇప్పుడు సాతాన్ అంటాడు, now enough. చాలా So వినేసావు. much you heard. చాలా ఎక్కువ వినేసావు నువ్వు. What you are going to do now? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? Your sthiti is the same. నీ స్థితి అలాగే ఉంది. Become a hopeless person. నీవు నిరీక్షణ లేనివాడుగా అయిపోతావు. Think, what is the use of these scriptures? ఈ లేఖనాల వల్ల ఉపయోగం ఏంటని What is the అనుకుంటున్నావు? use of this meeting? ఈ మీటింగ్స్ వల్ల ఉపయోగం ఏంటనుకుంటున్నావు? Let me go and end my life. వెళ్ళి నేను చచ్చిపోతే బెటర్ అనుకుంటున్నావు. Many believers think of ending their lives. అనేక విశ్వాసులు ఆత్మహత్య చేసుకుంటే మంచిది అనుకుంటున్నారు. I know a believer. నాకు ఒక విశ్వాసి తెలుసు. He is a very good gentleman. అతను చాలా మంచి వ్యక్తి. When we go to his house, he is very warmly welcoming us. ఇంటికి వెళితే చాలా ఆప్యాయతతో ఆయన మనల్ని ఆహ్వానిస్తాడు. He will make us eat, and only without eating he will never send us out. ఎప్పుడు కూడా ఏదో ఒకటి పెట్టకుండా మనం తినకుండా అతను బయటికి పంపించేవాడు కాదు అసలు. But his sons were drunkards. అయితే అతని కొడుకులు త్రాగుబోతులు. He was a very respectful man. అతను చాలా మర్యాదస్తుడు. Children, he divided the property. వాళ్ళ పిల్లలకి ఆస్తిని ఇచ్చేసాడు వాళ్ళ భాగాలు. One or two of the sons will always drink and come for a fight. అయితే వాళ్ళ కొడుకుల్లో ఒకరు గాని ఇద్దరు గాని ఎప్పుడు కూడా
తాగేసి గొడవకు వస్తా ఉంటారు ఆయన మీద. Very calm man, he'll never speak much. ఆయన చాలా మౌనముగా ఉండేటువంటి వ్యక్తి, ఎక్కువ మాట్లాడేవాడు కాదు So you అసలు. know what he did one day? అయితే ఒక రోజు ఏం చేశాడు తెలుసా? He told his wife, భార్యతో అన్నాడు, let us both end our life. మనం ఇద్దరము మన జీవితాలు ముగించేసుకుందాం Then he అంటున్నాడు. said, వాళ్ళు then అంటున్నాడు, the ఆయన wife said, ఆ భార్య అంటుంది, no, no, let's not do like that. లేదు లేదు అలా చేయొద్దు అని అంటుంది. Finally, చివరికి one day what happened? ఒక రోజు ఏం జరిగిందంటే, He thought his wife won't agree. ఆ భార్య ఒప్పుకోదేమో అనుకున్నాడు. He's a believer. అతను విశ్వాసేనండి. Comes regularly to God's house. ప్రతి చాలా తరచుగా క్రమంగా దేవుని మందిరానికి వస్తుంటాడు, He worships. ఆరాధన చేస్తాడు. He's able to spend some time in God's house. దేవుని సన్నిధిలో కొంత సమయం He గడపగలుగుతాడు. honors servants of God. ఆయన దేవుని సేవకులను గణపరుస్తాడు. But finally what happened? చివరికి ఏం One జరిగిందంటే, day he told his wife, you keep the money with you. ఒక రోజు ఏమన్నాడంటే భార్యతో, డబ్బులు నీ దగ్గర ఉంచుకో అన్నాడు. What is this? ఏంటి ఇది? Always you only have the money. ఎప్పుడు డబ్బులు నీ దగ్గర ఉంటాయి కదా, Why are you giving me today? ఎందుకు ఇవాళ నువ్వు నాకు ఇస్తున్నావు She డబ్బులు? did not. Then he told, it seems, no, no, you keep this. లేదు లేదు నీది నీ దగ్గర ఉంచుకొని This అంటున్నాడు. will be useful for your treatment and everything. నీకు ఏమన్నా వైద్యానికి దానికి పనికి వస్తాయని అంటున్నాడు. Then he went out. తర్వాత బయటకు వెళ్ళి When he came home, ఇంటికి వచ్చేసరికి he lay down on the bed, ఆ మంచం మీద పడుకొని ఉన్నాడు. and there was a smell coming in that room. ఆ రూమ్ లో నుంచి ఒక వాసన వస్తా ఉంది, Smell like a medicine. ఒక మెడిసిన్ లాంటి వాసన ఏదో వస్తుంది. Then this sister immediately went and saw. వెంటనే ఈ సహోదరుడు వెంటనే వెళ్ళి చూస్తున్నాడు. He is completely collapsed. That brother. ఆ సహోదరుడు అక్కడ పడిపోయి ఉన్నాడు. And the bottle is down on the ఆ floor. కిందనేమో ఒక బాటిల్ ఉంది. What is that? ఏంటది? Poison to kill cranes. Crane, no? కొంగలను చంపేటువంటి విషం అది. Who is this? ఎవరు ఇది? Believer. విశ్వాసి. They called for the taxi. టాక్సీని పిలిచారు. The taxi broke down on the way. దారిలోనే టాక్సీ రిపేర్ Called for వచ్చేసింది. the auto rickshaw. ఆటోను పిలిచారు. Auto man is not coming on time. ఆటో వాడు సమయానికి My రావట్లేదు. relative brought the car and took quickly to the CMC hospital. చివరికి బంధువు ఒక ఆయన వచ్చి కార్ తీసుకొచ్చి త్వరగా సిఎంసి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. Kept in the ICU. ఐసీయూలో పెట్టారు. For 4-5 days. 4-5 రోజులు Nothing could happen. ఏమీ జరగలేదు. Passed away. ఆయన చనిపోయాడు. Why is this? ఎందుకు జరిగింది? How does this happen? ఎలా జరుగుతుంది ఇది? Because of unbelief. అవిశ్వాసము వలన. Best instrument Satan has today. సాతాను దగ్గర ఉన్న అతి పెద్ద అస్త్రం ఇది. See, today meetings are many. ఈ రోజు కూడికలు చాలా ఉన్నాయి. So many meetings. అనేక కూడికలు ఉన్నాయి. Running everywhere. పరిగెత్తడం అటు ఇటు పరిగెత్తడమే. But what will now Satan do? అయితే ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? If you don't go to the meetings, people will think you are not spiritual. నువ్వు కూడికి వెళ్ళకపోతే నువ్వు ఆత్మీయుడు కాదని ప్రజలు అనుకుంటారు. You go. కాబట్టి నువ్వు వెళ్ళు అంటాడు. You sit there. అక్కడే కూర్చో. Take down notes ఆ also. నోట్స్ కూడా రాసుకో. But when you come back home, ఇంటికి తిరిగి వచ్చాక I will help you not to believe. నువ్వు నమ్మకుండా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తానులే వెళ్ళు అంటాడు. So what will happen? కాబట్టి ఏం జరుగుతుంది? All what we heard బాగా ఉంది. విన్నదంతా చాలా బాగుందండి. How are the meetings? మీటింగ్స్ ఎలా జరిగాయి? Very nice. చాలా బాగా జరిగాయి. Even 11 o'clock, 12 o'clock last year we were sitting in the night. గత సంవత్సరం రాత్రి 11-12 వరకు కూడా కూర్చుని ఉంటాం. Wonderful meeting. ఎంత అద్భుతమైన మీటింగ్. Wonderful speaker. ఎంత మంచి స్పీకర్. Such people అలాంటి ప్రజలు are not seeing the message, they are seeing the person. అలాంటి వారు వర్తమానాన్ని చూడట్లేదు కానీ వర్తమానం చెప్పే వ్యక్తిని చూస్తున్నారు. I am only a messenger passing on the message to us. నేను ఒక వర్తమానికుడు మాత్రమే, వర్తమానం తెలియజేసేవాడిని. This is for me also. ఇది నా కోసం కూడా. I also should not have unbelief. నాకు కూడా అవిశ్వాసం ఉండకూడదు. Discouragements will come in my own life. నిరుత్సాహాలు నాకు కూడా వస్తాయి నా If I జీవితంలో. don't believe the promises which God has given me, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలను నేను నమ్మకపోతే I know he is able to perform. దాన్ని నెరవేర్చగల సమర్థన నాకు I must తెలుసు. wait patiently. నేను ఓర్పుతో ఆయన కోసం ఎదురు చూడాలి. What will Satan do? అయితే సాతాను ఏం చేస్తాడు? Take away your patience. నీ సహనమును తీసివేసి What will he do? ఆయన ఏం చేస్తాడు? Unbelief. అవిశ్వాసమును పెడతాడు. Now how will you get this patience? కాబట్టి ఈ సహనము నీకు ఎలా దొరుకుతుంది? ఎలా పొందుకోగలవు? Book of Romans. రోమిలకు రాసిన పత్రిక Chapter 5. 5వ అధ్యాయము. Romans chapter 5. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. Romans chapter 5. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. Verse 3 and 4 and 5. 3, 4, 5 వచనాలు Romans చదువుదాం. chapter 5. రోమిలకు రాసిన పత్రిక Verse 3 and 4 and 5. 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు కలిసి చదువుకుందాం. Yes. అంతేకాదు Not only so, but శ్రమ, we grow in ఓర్పును, tribulations also. ఓర్పు పరీక్షను, tribulations, పరీక్ష forget నిరీక్షణను patience, experience, కలుగజేయనని ఎరిగి experience, hope. శ్రమల యందు అతిశయపడుదుము. We cannot ashamed. ఎందుకనగా Love of God is shed abroad ఈ in our నిరీక్షణ hearts. మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా
దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. How will we know whether you have patience? నీకు ఓర్పు ఉన్నది లేదో ఎలా తెలుస్తుంది? Only when tribulations come. పరీక్ష వచ్చినప్పుడే. You should have pariksha. నీకు పరీక్ష రావాలి. You should have tribulations. నీకు కొన్ని శ్రమలు రావాలి. Only then you will know whether you have patience. అప్పుడు మాత్రమే నీకు ఓర్పు ఉందో తెలుస్తుంది. So now if you want to know whether you have patience, ఇప్పుడు నీకు ఓర్పు ఉందో లేదో తెలియాలంటే go home, ఇంటికి వెళ్ళి kneel down and say, Lord, ప్రభువా మోకరించి ఇలా చెప్పు, send me one tribulation. ప్రభువా నాకు ఒక్క శ్రమ పంపండి అని అడుగు. Please. దయచేసి I ప్రభువా, want to learn something today. దేవా నేను ఒకటి I నేర్చుకోవాలనుకుంటున్నాను. want to know if I have patience. నాకు ఓర్పు ఉందో లేదో నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. Some people, కొంతమంది when you look at them, వారిని చూస్తున్నప్పుడు always give a gentle smile. ఎప్పుడు ఆ చక్కగా నవ్వుతా ఉంటారు. If you talk to them, వాళ్ళతో మాట్లాడితే they will talk so gently. చాలా చక్కగా సౌమ్యంగా What మాట్లాడుతుంటారు. you will tell? What you will tell about him? ఆయన గురించి ఏం చెప్తావు నువ్వు? Very nice brother. చాలా మంచి సహోదరుడు అండి. Never speak anything. ఎప్పుడు కూడా చెడ్డగా మాట్లాడు. Very patient man. చాలా ఓర్పుతో ఉంటాడు. Everything he'll say it's all right, it's all right. ఎప్పుడు ఏమన్నా కూడా పర్వాలేదు అని అంటూ ఉంటాడు. చాలా he will bear everything. అన్ని సహిస్తాడు. Very nice brother. చాలా మంచి సహోదరుడు. But one day if you shout at him in front of everybody, అయితే అందరి ముందు ఒకవేళ నువ్వు అతని మీద అరిస్తే, or if he feels hurt by something very badly, అయితే దేని విషయమైనా చాలా గాయపడితే అతను, that time you will see this man shouting at the top of his voice. అప్పుడు అతను కేకలు వేస్తే అరోట నువ్వు చూస్తావు. What will happen? ఏం జరిగింది? No patience. ఓర్పు లేదు. What will you say? ఏమంటావు అప్పుడు? Sorry, I lost my patience. అప్పుడు ఏమంటాడంటే క్షమించండి నా ఓర్పు నేను కోల్పోయాను అంటాడు. See, tribulations only will work patience. చూస్తున్నారా, శ్రమలు వచ్చినప్పుడే, పరీక్ష వచ్చినప్పుడే ఓర్పు కనబడుతుంది. And when you have patience, పరీక్షలు ఉన్న ఓర్పు ఉన్నప్పుడు, and when you hope for the promise, ఆ యొక్క వాగ్దానం గురించి నిరీక్షణ నీకు ఉన్నప్పుడు, and when the promise fills, ఆ వాగ్దానము నెరవేర్చబడినప్పుడు what will happen? ఏం జరుగుతుంది? It will become an experience. అప్పుడు అది నీకు ఒక అనుభవముగా మారుతుంది. Then you will say, అప్పుడు నువ్వు అంటావు, this is my experience, you will say. ఇదే నా అనుభవం అని నువ్వు అంటావు. See Romans రోమిలకు రాసిన పత్రిక chapter 8 verse 25. 8వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. రోమా 8:25. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. With patience you wait. ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. So tribulations, కనుక పరీక్షలు it will work out patience. ఓర్పును కలుగజేస్తాయి. And after patience, ఓర్పు తర్వాత you are hoping for it. నిరీక్షణ కలుగుతుంది. So you are patient. కనుక నీవు సహనము కలిగి ఉన్నావు. Romans 4 says, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం Abraham చెప్తుంది, was waiting for his promise. అబ్రహాము వాగ్దానం చేయబడిన దాని కొరకు Hope కనిపెడుతున్నాడు. against hope. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగిన వాడుగా. Amen. ఆమేన్. That is the way God wants you to do it. నీవు ఈ విధముగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. Hope against hope. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణతో. People will say, ప్రజలు అంటారు, 1 year over, 1 సంవత్సరం అయిపోయింది, 3 years are over, 3 సంవత్సరాలు అయిపోయినాయి, 4th year is getting 4వ over. సంవత్సరం ఇప్పుడు గడుస్తా Now ఉంది. what is the hope of God speaking or God not speaking? దేవుడు మాట్లాడితే మాట్లాడకపోతే ఏంటి అసలు నిరీక్షణ ఏది? I will live for today. నేను ఈ రోజు కోసమే జీవిస్తానండి. I won't live for the future. భవిష్యత్తు కోసం నేను జీవించను. I don't believe in all these promises and other things. ఈ వాగ్దానాలు ఇవన్నీ నేను నమ్మను అసలు. I don't want. నాకు ఇవన్నీ వద్దు. Who are those people? ఎవరు ఇలాంటి వారు? People who have not entered into the rest of God because of unbelief. అవిశ్వాసం వలన దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించని వారు వీళ్ళు. Unbelief. అవిశ్వాసము. They did not know that the word of God is powerful. దేవుని వాక్యము శక్తి కలిగినదని వారికి తెలియదు. They did not understand the word of God is living. దేవుని వాక్యము సజీవమైనదని వారికి తెలియదు. They did not know that the word of God can discern the heart. దేవుని వాక్యము హృదయమును విభజించగలదని వారికి తెలియదు. See book of Ezekiel. హెజ్కేల్ గ్రంథంలో. Why I am telling you this experience? ఎందుకు ఈ అనుభవం నేను మీతో చెప్తున్నానంటే, Ezekiel chapter 32, హెజ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయంలో verse 31 and 32 and 33 we all read. 31, 32, 33 వచనాలు మనందరం కలిసి చదువుకున్నాం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు.
వారు They నీ hear thy మాటలు words, విందురు గాని but they do వాటిని them not. అనుసరించి నడుచుకున్నారు. And when this cometh అయినను to pass, ఆ మాట Lord, to నెరవేరును, come, then అది shall they నెరవేరగా know that a prophet ప్రవక్త hath యొక్కడు been తమ among మధ్య నుండునని వారు తెలుసుకొందరు. See, the Lord was telling me one more thing. ప్రభు ఇంకొక మాట నాతో చెప్తున్నారు. You అప్పుడు are like a lovely song for them. నీవు మంచి గాయకుడుగా ఉన్నావు వారి You are ఎదుట. having a pleasant voice. నీకు మంచి స్వరం ఉంది కదా, You can play well on the guitar. గిటార్ బాగా వాయించగలవు నువ్వు. But they will hear thy words, వారిని మాటలు వింటారు but they will do them not. కానీ దాన్ని అనుసరించి ప్రవర్తింపరు. They will not do. వారు చేయరు అలాగా. 33rd verse. 33వ వచనము. When this all accomplishes, ఆయనను ఆ మాట then నెరవేరినప్పుడు they will know there was a man of God among them. అప్పుడు వారి మధ్య యొక్క ప్రవక్త ఉండినని వారు తెలుసుకుంటారు. I don't know. నాకు తెలియదు. This is the way the scriptures were put for me that day. నాకు ఎదుట దేవుని ఇచ్చిన లేఖనాలు ఇవి. I believe this was the answer. ఇదే జవాబు అని నేను నమ్మాను. This was the answer to my question. నా ప్రశ్నకు జవాబు ఇదే. Lord, these 20 classmates did not accept thee. ప్రభువా 20 మంది క్లాస్మేట్స్ నిన్ను అంగీకరించలేదు. You can't say నువ్వు చెప్పలేవు. this is written by Ezekiel. ఎహెచ్కేల్ ద్వారా This is not రాయబడింది. for us. ఇది ఎహెచ్కేల్ ద్వారా రాయబడింది మన For కోసం us to know కాదనలేవు. only the truth from the Bible. Only to know the truths from the Bible. ఇది కేవలం బైబిల్లో ఏదో కొన్ని సత్యాలు It is నేర్చుకోవడానికి not for మాత్రమే. our daily life. మన అనుదిన జీవితం కోసం కాదని నువ్వు అనవచ్చు. How can you say that? అసలు అలా చెప్పగలవాళ్ళు? I've heard many people say that. చాలా మంది అలాగే They అంటారండి. will say, వాళ్ళు అంటారు, you should not take this personally for your life, brother. ఇది నీ జీవితానికి వ్యక్తిగతంగా నువ్వు తీసుకోకూడదు బ్రదర్ Have you అంటారు. come across such people? అలాంటి వారు కొంతమంది ఉన్నారు కదా. This is in a different context, brother. This is in Ezekiel's days. Those days, BC. ఈ సందర్భం వేరు బ్రదర్. ఇది హెచ్కేల్ కోసం, ఇది బీసీ నాటి కాలంలో చెప్పబడింది. Now we are in AD. మనం ఇప్పుడు ఏడీలో ఉన్నాం. We have to read only New Testament. మనం కేవలం కొత్త నిబంధనే చదవాలి. See, all kinds of unnecessary doctrines are come into this world. ఈ రకమైనటువంటి అవసరం లేని సిద్ధాంతాలన్నీ లోకంలోనికి వచ్చేసాయి. One word can speak to you. ఒక్క మాట నీతో మాట్లాడగలదు. One sentence can speak to you. ఒక్క వచనము నీతో మాట్లాడగలదు. One paragraph can give you answer to your question. ఒక్క వాక్య భాగము నీ ప్రశ్నకు జవాబు ఇవ్వగలదు. One whole passage can give you answer to your question. ఒక అధ్యాయం అంతా నీతో మాట్లాడగలదు. How many of you are reading the word of God individually, as a family and as a church? మీలో ఎంతమంది వ్యక్తిగతముగాను కుటుంబముగాను సంఘముగాను దేవుని వాక్య ధ్యానము దేవుని వాక్య పఠనము చేస్తున్నారు? Because you do not read the word of God for your individual decisions. నీ యొక్క వ్యక్తిగత నిర్ణయాల కోసం నువ్వు దేవుని వాక్యం చదవట్లేదు గనుక You are not receiving answers. జవాబులు పొందుకోవట్లేదు. You are not knowing the power of God. దేవుని శక్తిని ఎరుగట్లేదు. But you know the power of the MLAs and the MPs and the magistrates. అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు మెజిస్ట్రేట్లు రాజకీయ నాయకుల యొక్క శక్తిని బలం మాత్రం బాగా తెలుసు ఆ నీకు. magistrate నాకు తెలుసు. ఆ మెజిస్ట్రేట్ గారు తెలుసండి. He will make our case win. అతడు సహాయం చేస్తాడు, మేము కేసు గెలుస్తాం. I know so and so. నాకు పలానా వ్యక్తి I know తెలుసు. home minister, I know kitchen minister. All నాకు హోమ్ మినిస్టర్ తెలుసు, నాకు కిచెన్ మినిస్టర్ తెలుసు అని చెప్తుంటాం. Do you know the word of God? దేవుని వాక్యం తెలుసా నీకు? What is the word of God about the case? ఈ కేసుని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? Nothing is known. ఏమి తెలియదండి అసలు. No praying and finding God's mind. ప్రార్థన చేసి దేవుని మనసు తెలుసుకోవటం లేదు. Only booking tickets, running for ministries and attending the court. టికెట్స్ బుక్ చేసుకోవటం, మినిస్ట్రీ పరిచయం కోసం పరిగెత్తడం, మళ్ళీ కోర్టుకు వెళ్ళటం. Oh brother, I can't attend the meetings on those days. I have to attend the court. బ్రదర్ ఆ రోజుల్లో నేను మీటింగ్ రాలేను బ్రదర్, నేను కోర్టుకు వెళ్ళాలి. Brother, how much did we pray as a church to find God's plan? బ్రదర్ ఒక సంఘముగా దేవుని ప్రణాళిక కనుక్కోవడానికి ఎంతసేపు ప్రార్థన చేశాం? You know, a man of God told me like this. ఒక దైవజనుడు నాతో ఇలా అంటున్నాడు, Don't say that you should pray. There is no time for prayer. ప్రార్థన చేయాలని చెప్పొద్దు, అసలు ప్రార్థన చేయడానికి సమయమే We లేదంటున్నాడు. should look into in the court. అది కోర్టులో తెలుసుకోవాలి. There is no time for prayer. ప్రార్థన చేయడానికి సమయం లేదు. Why is this outdated? ఎందుకు ఇది పాతదైపోయింది? Not that they do not know the scriptures. వారికి లేఖనాలు ఎరుగా తెలియక They కాదు. do not know that the word of God is powerful. దేవుని లేఖనాలు శక్తి గలవని వారికి తెలియదు. They do not know the power of God. దేవుని శక్తిని వారు ఎరుగరు. Mark chapter 12. మార్కు సువార్త 12వ అధ్యాయము Verse 24 again. 24వ వచనం వల్ల. Mark chapter 12 verse 24 again. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనము. Yes. Mark chapter 12 verse 24. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. Shall we all read together please? అందరం కలిసి చదువుకుందాం And దయచేసి. Jesus answering అందుకు said, యేసు, "Do you మీరు not లేఖనములను therefore గాని because you know దేవుని not the శక్తిని గాని scriptures, ఎరుగక పోవుట వలనే neither the పొరబడుచున్నారు." You don't know the scriptures, neither the power of God. నువ్వు దేవుని లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగవు. The disciples didn't know the power of God. శిష్యులు దేవుని శక్తిని ఎరుగలేదు. They're saying, how can he die in 3 days and come back?
ఈ చనిపోయి 3 రోజుల్లో మరలా ఎలా వెనక్కి రాగలడు? See book of Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయము. Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయము. When 13 to verse 16 alternatively we'll read. 13వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. నేను 13వ వచనం చదువుతున్నాను. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, And they said, some say that thou art John the Baptist, some Elias, another Jeremiah, or one of the prophets. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. And Simon Peter answered and said, thou art the Christ, the Son of the living God. క్రీస్తు అని చెప్పి. See what happened? ఏం జరిగింది ఇక్కడ? Jesus is asking a question. యేసు ప్రభువారు ఒక ప్రశ్న Still అడుగుతున్నారు. the Holy Spirit is not sent into the world. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఈ లోకంలోనికి పంపబడలేదు. But Simon Peter కానీ సీమోను పేతురు answering something very correct. చాలా సరైనటువంటి మంచి విషయాన్ని చెప్తున్నాడు. So what did Jesus say? యేసు ప్రభువారు ఏమన్నారు? Verse 17. 17వ వచనం చూస్తే Altogether, please. అందరం కలిసి, Jesus అందుకు answered యేసు, unto him, సీమోను Blessed art బర్యోనా, thou, Simon Bar-Jonah, నీవు ధన్యుడవు, for పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే Father కానీ which is in heaven. నరుడు నీకు బయలుపరచలేదు. My Father has revealed this to you. నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచారు. Verse 18. 18వ వచనం చూస్తే Altogether. అందరం కలిసి, And I say మరియు also నీవు to thee, thou art పేతురువు, Peter, and ఈ upon this బండ rock మీద I will నా build my సంఘమును church. కట్టుదును, The gates of hell పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. The Lord said, ప్రభు అంటున్నాడు, you are Peter. నీవు పేతురువు, You are just a man. నీవు ఒక మనిషి మాత్రమే. You see a comma there? అక్కడ కామ చూస్తున్నావా? పేతురు తర్వాత సెమికోలం Is there? ఉందా? You are only Peter. నీవు పేతురువు, But upon this rock. ఈ బండ మీద. Who is this అంటున్నాడు. rock? మరి ఈ బండ ఎవరు? Who is the rock? ఎవరు ఈ బండ? జీసస్ Some Peter and some Christ. కొంతమంది ఏమో పేతురు అంటున్నారు, How many కొంతమంది people ఏమో say it is Christ? ఎంతమంది ఈ బండ క్రీస్తు అని ఎంతమంది అంటున్నారు? Put this down. How many of you say it is Peter? వీళ్ళు ఎంతమంది ఈ బండ పేతురు అని అంటున్నారు? Okay. What did we read just now? మనం ఏం చదివాం ఇప్పుడే? Jesus Christ is asking, యేసుక్రీస్తు ప్రభువు అడుగుతున్నారు, you know who I am? నేను ఎవరో మీకు తెలుసా? What is Peter saying? పేతురు ఏమంటున్నాడు? Thou art the Christ, the Son of the living God. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. Thou art the Christ, the Christ. నీవు క్రీస్తువు. There is no other Christ. ఇంకొక క్రీస్తు లేడు. You are not one of the Christ. క్రీస్తులలో ఒకడివి కాదు నీవు. Christ means the anointed one. క్రీస్తు అంటే అభిషిక్తుడు. You are the only Christ. నీవు మాత్రమే క్రీస్తువు. Put your finger here. అక్కడే మీ వేలు ఉంచుకోండి. Turn with me to 1 Corinthians chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనికి రండి. 1 Corinthians chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం Verse 4. 4వ వచనం Altogether, చూసినట్లయితే, please. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి దయచేసి చదువుకుందాం. And it all drink the అందరూ same ఆత్మ spiritual సంబంధమైన drink, for they ఒకే drank of the పానీయమును spiritual పానము rock that చేసిరి. followed them. And ఏలయనగా that rock was- తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. Abanda. ఆ బండ క్రీస్తే. Now how many of you say that rock is Peter? ఇప్పుడు మీరు ఎంతమంది ఆ బండ పేతురు అంటారు చెప్పండి? Raise your hands. మీ చేయొచ్చు ఇంకెవరైనా ఉంటే. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Who is this rock? ఈ బండ ఎవరండి? Jesus is asking about himself. యేసుక్రీస్తు ప్రభువు తన గురించి తను అడుగుతున్నారు. First of all, he wanted to know whether these boys who are disciples know who he is first. అసలు మొదట ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, తన శిష్యులైనటువంటి వీళ్ళందరూ అసలు క్రీస్తు యేసు ఎవరో ఎరుగుతారో ఎరుగురో తెలుసుకోవాలనుకుంటున్నారు. All 12 fools were sitting. 12 మంది మూర్ఖులు అక్కడ కూర్చొని ఉన్నారు. They are called disciples. వారు పేరు శిష్యులు. And when Jesus asked the question, అయితే ప్రభు ఆ ప్రశ్న అడిగినప్పుడు, one person is very fast. Everything he will react very fast. వాళ్ళలో ఒకడు చాలా త్వరపడతాడు, అన్నిటి విషయాల్లో తొందర ఎక్కువే. Immediately got up and said, వెంటనే లేచి అంటున్నాడు, thou art the Christ, నీవు క్రీస్తువు, the Son of the living God. సజీవుడైన దేవుని కుమారుడు. Immediately Jesus thought, వెంటనే యేసు ప్రభు అనుకున్నాడు, now I have to tell him that I am that rock. ఇప్పుడు నేనేం చెప్పాలంటే ఇతడికి నేనే ఆ బండని అని కూడా
తెలియజేయాలి. 11 fellows didn't answer. 11 మంది ఆన్సర్ చేయలేదు, సమాధానం చెప్పలేదు. He answered. ఇతడు సమాధానం చెప్పాడు గనుక పేతురు, You are Peter. నీవు పేతురువు, But upon this rock, అయితే ఈ బండ పైన అని చెప్తున్నాడు. Christ, I will build the church. క్రీస్తు అనే బండ పైన నేను సంఘమును కట్టుదును. Book of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక, Book of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక Chapter 2, 2వ అధ్యాయము verse 19 and 20. 19వ వచనము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాలు కలిసి All together చదువుకుందాం. shall we read? కాబట్టి Now therefore మీరిక we are మీదట no more పరజనులను strangers and పరదేశులనై ఉండక foreigners, fellow citizens of the పరిశుద్ధులతో saints, ఏక of the household పట్టణస్థులను of God, దేవుని and ఇంటి built వారినై upon the ఉన్నారు. foundation of the apostles and క్రీస్తు prophets, యేసే ముఖ్యమైన Jesus మూలరాయి Christ అయి himself ఉండగా being the అపోస్తలులను chief ప్రవక్తలను cornerstone. వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. You are built upon the foundation మీరు పునాది మీద కట్టబడి ఉన్నారా? of apostles and prophets. ఆ పునాది ఎవరంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. No. The apostles are themselves the foundation. అపోస్తలులు ప్రవక్తలే పునాది అయి ఉన్నారు. See, read again. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అని. Is it written like that? You are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే క్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు అయిన పునాది మీద మీరు కట్టబడినారని I రాయబడి think ఉంది. the meaning is changing a little bit in Telugu. తెలుగులో మీనింగ్ మారిపోతుంది. ఇంగ్లీష్ If you లో want to build a building, ఒక బిల్డింగ్ కట్టాలంటే you have to first not put the foundation. మొదట నువ్వు పునాది వేయడం కాదు, First you have to put what? మొదట ఏం వేయాలి? If you straight away start making foundation, మొదటే పునాది వేయడం ప్రారంభిస్తే what will happen? ఏం జరుగుతుంది? The foundation itself will go like that deviation. ఆ పునాది అలాగూ పక్కకి వెళ్ళిపోతా ఉంటది. First what you must do? మొదట ఏం చేయాలి? Will you take a round stone and put it as in the corner? ఒక రౌండ్ గుండంగా ఉండే ట్రైన్ తీసుకెళ్ళి మూలలో పెడతావా? How you will keep? మరి ఎలా పెడతావు? Sharp corners. ఒక షార్ప్ కార్నర్స్ ఉన్నటువంటి ఆ స్టోన్ ని, ఆ రాయిని, First stone, మొదటి రాయి chief cornerstone. అది ముఖ్యమైన మూలరాయి. This stone decides the whole shape of the building. ఈ రాయి వలనే బిల్డింగ్ యొక్క షేప్ అంతా కూడా, ఆకారం అంతా కూడా ఆధారపడి ఉంటది. Who is that chief cornerstone? ఇప్పుడు చెప్పండి, ముఖ్యమైన మూలరాయి ఎవరు? Who is that? క్రీస్తే. Strong rock. ఇది బలమైనటువంటి బండ. Jesus Christ, the chief cornerstone. ముఖ్యమైన మూలరాయి అయిన యేసుక్రీస్తు, The living stone. ఆయన సజీవమైన రాయి. First he was put there. మొదట ఆయన అక్కడ పెట్టబడి ఉన్నాడు. Then the foundation. అప్పుడు పునాది Apostles and the prophets. అపోస్తలులు ప్రవక్తలు. Now upon it దానిపైన we are building. అప్పుడు మనం దాని మీద కడుతూ ఉన్నాం. Did you understand this? మీకు అర్థమవుతుందా ఈ విషయం? Have you understood this? అర్థమైందా లేదా ఈ విషయాలు? What is Jesus saying? ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ? Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, I will build my church. నేను నా సంఘమును కట్టుదును, And the gates of hell will not prevail. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. Shall not prevail against it. దాని ఎదుట నిలువ నేరవు. So now he is telling more truths. ఇప్పుడు ఇంకా ఎక్కువ సత్యాలు ప్రభు చెప్తున్నారు. Then what is Jesus saying? ఏమని చెప్తున్నారు ప్రభు? Then charge his disciples, verse 20, that they should tell no man that he was Jesus the 20వ Christ. వచనంలో ఒక మాట చెప్తా ఉన్నారు, తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించును. So now what is happening? ఇప్పుడు ఏం జరుగుతుంది? The 21st verse. 21వ వచనము, From that అప్పటి time, నుండి both తాను began యెరూషలేమునకు to వెళ్ళి disciples, all the పెద్దల disciples చేతను went to ప్రధాన Jerusalem, యాజకుల for many చేతను things of the elders, శాస్త్రుల చేతను chief అనేక priests, హింసలు writers, పొంది the చంపబడి raising in the third 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, Jesus started showing the disciples. యేసు ప్రభు శిష్యులకు చూపించడం He started ప్రారంభించారు. telling them about the Jerusalem. యెరూషలేము గురించి చెప్తున్నారు. And he's telling he will go there ఆయన వెళ్తాడని, He'll be అక్కడికి killed. అక్కడ చంపబడతాడు, and he'll be raised again the third day. 3వ దినమున లేపబడతాడని చెప్తున్నాడు. Now what is happening? ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. Verse 22. 22వ వచనము, Peter is taking him aside, పేతురు ఆయన చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్తున్నాడు. rebuking him. అతన్ని గర్దిస్తున్నాడు ప్రభువుని. How can you say such a thing? ప్రభువా, ఎలా అంటున్నావు ఇలాంటి విషయాలు? This shall not be unto thee. ఇది నీకు దూరమగును గాక. Is Peter erring or he is correct? పేతురు పొరబడుచున్నాడా, సరి కరెక్ట్ గానే చెప్తున్నాడా? Now you turn to Mark chapter 12. మార్కు సువార్త 12వ అధ్యాయంలోనికి ఒకసారి Verse తిప్పండి. 24. 24వ వచనం Mark చదవండి. chapter 12 verse 24. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనము. Tell me, did Peter know the scripture or did not know the scripture? ఇప్పుడు ఇది చూసి చెప్పండి. There are two things to err.
Two reasons to లేఖనములు, err. శక్తి. Two reasons to err. రెండు కారణాలు ఉన్నాయి పొరపడటానికి. Not knowing the scriptures. ఒకటి ఏంటంటే లేఖనములు ఎరగకపోవుట. Secondly, రెండవది knowing the scriptures and don't know the power of God. లేఖనములు ఎరుగుతున్నాము కానీ దేవుని శక్తిని ఎరుగుకుండుట. Tell me which category Peter comes. చెప్పండి, పేతురు ఏ కోవకు చెందినవాడు? దేవుని శక్తి. He did not understand the power of God. దేవుని శక్తిని ఎరుగని వాడు. He knew the scriptures. లేఖనాలు తెలుసు. In John chapter 2 itself, యోహాను సువార్త 2వ when they were అధ్యాయంలోనే walking by the temple, వారు దేవాలయం పక్కన నడుస్తున్నప్పుడు Jesus looked at them. యేసు ప్రభువు వారి వైపు చూచి, First of all, he drove out all those who were doing business in God. అక్కడ వ్యాపారం చేస్తున్న వారందరినీ దేవుని గృహంలో తోలివేశాడు మొదట. And now he's saying, ఇప్పుడు అంటున్నారు ప్రభు, see, చూడండి, just like this temple will be destroyed in 3 days, it will be raised up. ఇలాగే ఈ దేవాలయము కోలగట్టుపడుతుంది, 3 రోజుల్లో అది మరలా లేపబడుతుంది. They were able to believe or not? వారు దాన్ని నమ్మారా లేదా? They were not able to believe. నమ్మలేకపోయారు. They know the scripture, లేఖనములు but ఎరుగుదురు, they don't know the power of God. దేవుని శక్తిని ఎరుగరు. We are like that. మనం అలాగే ఉన్నాం. We know the scriptures very well. లేఖనాలు మనం బాగా If ఎరుగుదుము. we ask you to take ministry also, you can take ministry. పరిచయం చేయమంటే కూడా చేయగలవు, But you don't know the power of కానీ God. దేవుని శక్తిని ఎరుగవు. Oh, the power of God. దేవుని శక్తి When was it seen? అది ఎప్పుడు చూశారు? See in Acts of the Apostles, అపోస్తల కార్యాలలో chapter 1 verse 8. మొదటి అధ్యాయం 8వ వచనములో చూశారు. Acts of the Apostles, అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం chapter 1 verse 8. 8వ వచనము Shall we all read కలిసి together? చదువుకుందామా? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములనంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందునని వారితో చెప్పాను. When the crucifixion came, సిలువ వేయబడడం జరిగినప్పుడు how many people stood with the Lord Jesus? ఎంతమంది యేసు ప్రభుతో నిలబడి It's ఉన్నారు? written, and they all forsook him. అక్కడ రాయబడి ఉంది, వారందరూ అతని ఎడబాసిరి. What did Peter do? పేతురు ఏం చేశాడు? Again, he could not know the power of God. మళ్ళా దేవుని శక్తి ఎరుగడు గనుక He used his knife power. అతడు తన కత్తి బలాన్ని వాడాడు. And he thought if he cuts the ear of the high priest servant, then they will all run away. ఆ ప్రధాన యాజకుడు సేవకుడైన సైనికుడి చెవి నరికేస్తే వీళ్ళందరూ పారిపోతారేమో అని అనుకున్నాడు. What happened? ఏం జరిగింది? He saw the power of God. దేవుని శక్తిని చూశాడు. Jesus healed his ear. యేసుక్రీస్తు ప్రభువు అతని చెవిని బాగు చేసి స్వస్థపరిచారు. He remembers, అతనికి జ్ఞాపకం వచ్చింది, that day I rebuked him. ఆ రోజు నేను అతన్ని గద్దించాను, He said he is going to be killed. అతను చనిపోతాడని ప్రభు చెప్పారు. But he told me, get thee behind me, Satan. అప్పుడు ఏమన్నాడంటే, సాతానా నా వెనక్కి పొమ్ము అన్నాడు. So he is willingly going. గనుక ఇష్టపూర్వకంగా ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు If he wants, he can deliver himself. అంటే ఆయనకి ఇష్టమైతే తాను But విడిపించుకోగలడు. he is willingly going to కానీ be killed. ఇష్టపూర్వకంగా చంపబడటానికి ఆయన వెళ్తున్నాడు. Peter came to know that. పేతురు దాన్ని అర్థం That చేసుకున్నాడు. is why still he was going. అందుకని ఇంకా నువ్వు వెళ్తున్నాడు, Still he was going. ఇంకా వెళ్తున్నాడు. But when it came that people were asking him questions, ఎప్పుడైతే ప్రజలు ఆయన్ని ప్రశ్నలు అడుగుతున్నారో, see the power of God's word. దేవుని శక్తి, లేఖనముల యొక్క శక్తి చూడండి. What ఇక్కడ did the Lord Jesus say? ప్రభు అయిన యేసు ఏమన్నారు? Before the cock crows, you shall deny me thrice. కోడి కూయక ముందు 3 మార్లు నన్ను ఎరుగునను బొంకుదెవు. Jesus, who is born by the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి యేసుక్రీస్తు filled by ప్రభు, the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారైన spoke యేసు the ప్రభు word to Peter. దేవుని వాక్యమును పేతురుతో మాట్లాడినప్పుడు What was the word? ఆ మాట ఏంటండి? You will deny me thrice. నీవు నన్ను 3 మార్లు ఎరుగునని చెప్పేదవు. That is the power of God's word. ఇది దేవుని లేఖనముల యొక్క శక్తి. What did Peter do? పేతురు ఏం He చేశాడు? thought, oh, I have Shakti not to deny. ఈ దేవుడు నేను ఎరుగునని చెప్పకుండా ఉండటానికి నాకు శక్తి ఉంది అనుకున్నాడు. Many of the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, do not stand in the place where you will fall into temptation. నీవు శోధనలో పడిపోయేటువంటి స్థలంలో నువ్వు నిలబడవద్దు. What he will do? ఏం చేస్తాడు? I am strong. నేను చాలా శక్తి గలవాడిని Word of God says, దేవుని వాక్యం చెప్తుంది, don't give place. అక్కడ అపవాదికి అవకాశం చోటు ఇవ్వద్దు. Flee away from youthful lust. ఓ యవనేచ్ఛల నుండి పారిపోవడి. But we'll say, మనం అంటాము, this is our culture, brother. ఇది మన కల్చర్ అండి, This is our way of our college life. మా కాలేజ్ లైఫ్ లో ఇలాగే ఉండాలి, We తప్పదు. all boys and girls will be together only. కాబట్టి బాయ్స్ గర్ల్స్ కలిసేమై ఉంటామండి. Put our hands on each other and walk only. మా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని ఇలా Why నడుస్తూ are you ఉంటాము. thinking wrong about us? ఎందుకు ఇదే తప్పునట్టుగా మీరు We are మాట్లాడుతున్నారు? all old generation. మీరంతా పాత తరం We are వారండి, all new generation. మేము కొత్త తరం వాళ్ళము. Don't think wrong if I sit behind that man and go in the bike. ఆ బైక్ లో ఆ అబ్బాయి వెనకాల నేను ఎక్కి వెళ్ళటం తప్పని మీరు అనుకోకండి అని అంటారు అమ్మాయిలు. This is not at all wrong. ఇది తప్పే కాదు అసలు. What is wrong? ఏంటి
తప్పేంటి? We are only drinking coffee together. మేము కేవలం కలిసి కాఫీ తాగుతున్నాం We అంతే. are only talking about our lessons. మాకు పాఠాల గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. She takes very good notes. That's why I am borrowing her notes. ఆమె చాలా బాగా నోట్స్ రాస్తుంది కాబట్టి ఆమె దగ్గర నేను తీసుకుంటున్నాను నోట్స్. What will happen? ఏం జరుగుతుంది? Lord is saying, ప్రభు అంటున్నాడు, you flee away. నీవు యవనస్తుల నుండి That పారిపోమంటున్నాడు. means if you don't flee away, అంటే నువ్వు పారిపోకపోతే what will happen? ఏం జరుగుతుంది? Supposing I put lot of petrol here and నేను ఒకవేళ ఇక్కడ చాలా పెట్రోల్ పోసేసి అగ్గిపుల్ల ముట్టిస్తున్నాను అనుకోండి. everyone is saying flee away from this place, otherwise you will get burned. అప్పుడు అందరూ నుంచి చెప్తున్నారు, నువ్వు పారిపోయి ఇక్కడి నుంచి లేకపోతే కాలిపోతావు అంటున్నారు. No, I won't get burned. అప్పుడు నువ్వు ఏమంటావంటే నేనేం కాలిపోను అంటున్నావు. The word of God దేవుని వాక్యం is చెప్తుంది powerful. శక్తి కలిగినది. If it says something negative, that will only happen. అది నెగటివ్ గా ఏమైనా చెప్తే అదే జరుగుతుంది. Say something positive, that will only happen. అది పాజిటివ్ గా ఏమైనా చెప్తే అదే When ఖచ్చితంగా Jesus జరుగుతుంది. told Peter, ప్రభు పేతురుతో చెప్పాడు, Peter, పేతురు believe my words, నా మాటలు నమ్ము, you will deny me. నీవు నన్ను ఎరుగని What చెప్తావు. is Peter saying? పేతురు ఏమంటున్నాడు? No, I won't deny. లేదు ప్రభు అలా చేయను Finally అంటున్నాడు. what happened? చివరికి ఏం జరిగింది? 3 times he denied. 3 మార్లు బొంకాడు. And when the cock crew, కోడి కూచినప్పుడు అప్పుడు జ్ఞాపకం అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏది? ఏం జ్ఞాపకం వచ్చింది? Scripture, what Jesus said. ప్రభు చెప్పిన లేఖనం ఆ మాటలు జ్ఞాపకం వచ్చాయి. What? Then he started crying. అప్పుడు ఏడవడం ప్రారంభించాడు. Oh, with my own power I cannot be standing. ఓ నా సొంత శక్తి చేత నేను నిలబడి ఉండలేను. Oh, how powerful is God's word. దేవుని వాక్యం ఎంత శక్తి కలదో చూడండి. He said that I will deny him. నేను ఆయన ఎరుగునని చెప్తానని I చెప్పాడు. never thought I will deny him. ఆయన ఎరుగునని అసలు ఇలాగ తిరస్కరిస్తానని ఎప్పుడు I అనుకోలేదు. even went with my knife for the defense of the Lord Jesus Christ. యేసు ప్రభువును రక్షించడానికి నా కత్తి పట్టుకొని నేను ఆ I was సైనికుడి మీదకి such a వెళ్ళాను. bold witness. ఇంత ధైర్యంగా సాక్ష్యం చెప్పేవాడిని. Some people say, కొంతమంది అంటారు, నేను ధైర్యమైన సాక్షి. నేను ధైర్యమైన సాక్షిని. When that man came to me and challenged me, ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి సవాలు చేసినప్పుడు, when he said, how can you preach in our village about Jesus Christ? నా గ్రామంలో ఈ గ్రామంలో యేసుక్రీస్తు గురించి ఎలా ప్రకటించగలవు Before అన్నప్పుడు, he caught my collar, నా కాలర్ అతను పట్టుకోక ముందే, పాతకాలంలో నేను రౌడీ. పాతకాలంలో నేను రౌడీ. You know what I did? నేనేం చేశాను I తెలుసా? pushed him away. నేను అతను తోసేసానంట. He fell down to the ground. ఆ నేల మీద పడిపోయాడు. How are these people doing ministry? ఈ ప్రజలు ఏ రకంగా దేని వలన పరిచయం చేస్తున్నారు? That is not by the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన కాదు. You know what happens here? ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా? Jesus does not want such ministry. ప్రభు వారికి ఇటువంటి పరిచర్య అవసరం He లేదు. does not want you to defend the Lord Jesus Christ and defend the gospel by your physical power. No. నీ యొక్క సొంత శక్తి ద్వారా యేసు ప్రభువుని గాని సువార్త పక్షముగా గాని పోరాడమని ప్రభుని ఇంత చెప్పట్లేదు. Peter came to know that now. పేతురుకి ఇప్పుడు అర్థమైంది ఆ సంగతి. He started crying. ఇప్పుడు ఏడుస్తున్నాడు. Oh, what a waste of my power and willpower. ఓ నాకు శక్తి గాని నాకు చిత్తము గాని ఎంత వృధా అని ఏడుస్తున్నాడు. Whatever the Lord says, it has to happen. ప్రభు ఏం చెప్పాడు అది తప్పక జరుగుతుంది. That is why Peter also ran to the grave. అందుకనే పేతురు కూడా సమాధి దగ్గరికి పరిగెత్తుకొని I వెళ్ళాడు. believe his word. ఎందుకంటే ఆయన మాట నమ్మాడు. He will rise up, I think so. ఆయన చెప్పినట్టే తిరిగి లేస్తాడేమో. But still, కానీ the ఇంకా power inside to believe is not come very much because the Holy Spirit is not yet come into the world. నమ్మటానికి లోపల ఉన్న శక్తి ఇంకా పూర్తిగా రాలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో నివసించడానికి ఇంకా ఇవ్వబడలేదు. Acts chapter 1 verse 9. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనము. Acts chapter 1 verse 9. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ Shall we all వచనం. read together, please? మొదటి అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనని కొనిపోయెను. So when is he saying this? ఎప్పుడు చెప్తున్నారు ఈ మాటలు? Just before the ascension. ఈ మాట ఆరోహణం అవ్వక ముందు జస్ట్. What did he say? ఏం చెప్పారు He ప్రభు? didn't say when the Holy Spirit comes, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు you will jump on your feet. నీవు పైకి గెంచుతావని You will చెప్పలేదు. be jumping on your knees. నీవు మోకాల మీద గెంచుతా You ఉంటావని will చెప్పలేదు. speak in different tongues. నువ్వు వేరు వేరు భాషలో మాట్లాడతావని You will చెప్పలేదు. do so many miracles. నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తావని He చెప్పలేదు. did not say those things. ఇవన్నీ చెప్పలేదు ప్రభు. What did he say? ఏం చెప్పారు ప్రభు? My disciples, నా శిష్యులారా, till now you don't have power to witness about. ఇప్పటి వరకు నాకు సాక్ష్యముగా చెప్పడానికి నీ దగ్గర శక్తి లేదు. That is why Peter used his own shakti. అందుకనే పేతురు తన సొంత శక్తిని What వాడుకున్నాడు. did Thomas do? తోమా ఏం He చేశాడు? used the willpower, the strength of his brain. అతనికి మెదడుకున్న శక్తిని వాడాడు. What did Thomas do? తోమా ఏం చేశాడు He చెప్పండి? used his brain. తన బ్రెయిన్ ని వాడుకున్నాడు. He was not able to believe.
నమ్మలేకపోయాడు. Why? ఎందుకని? The Holy Spirit was not in him. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో లేడు Acts గనుక. chapter 1 verse 8. అపోస్తలుల కార్యాలు 1:8 When you shall receive power, అప్పుడు మీరు శక్తి పొందుదురు the గనుక Holy Ghost is come upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు Ye shall be witnesses unto me both in Jerusalem, Judea, Samaria, uttermost parts of అప్పుడు the earth. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. That is why what happened? అందుకని ఏం జరుగుతుంది? The doubting Thomas సందేహించేటువంటి తోమ came all the way to our country, India. అంత దూరము మన భారతదేశానికి వచ్చేసాడు. By flight you can go maybe 5 hours or 6 hours to Israel. ఒకవేళ విమానంలో అయితే 5-6 గంటల్లో ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళొచ్చేమో. But Peter, this apostle Thomas, అయితే అపోస్తలుడైన తోమ don't know how many days he had to walk, come to the seashore, take the ship, come all the way to India. ఎన్ని రోజులు ప్రయాణం చేసి ఆ ఒడ్డుకు వచ్చి ఓడవెక్కి ఎన్ని నెలలు ప్రయాణం చేసి భారతదేశానికి రావాల్సి వచ్చిందో తెలియదు మనకి. We don't know how many storms, how many cyclones were on the sea. ఈ యొక్క దారిలో సముద్రంలో ఎన్ని తుఫాన్లు ఎదురైనాయో ఎన్ని శ్రమలు ఎదురైనాయో తెలియదు మనకి. We don't know how he reached India. ఎలాగ చేరుకున్నాడో మనకు తెలియదు. But he received power. కానీ శక్తి పొందుకున్నాడు. What power? ఏ శక్తి అండి? The power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. On the 50th day, 50వ దినమున, that is called the day of Pentecost. అది పెంతెకోస్తు దినము. Some people stayed in the same day. 50th day only, they are still now. ఇప్పటికీ కూడా కొంతమంది అదే 50వ దినంలో నుండిపోయారు. So they call themselves, we are the 50th day, 50th day, 50th day. కాబట్టి మేము 50వ దినపు వారం 50 దినపు వారం అని అనుకుంటా What did ఉంటాం. Jesus say? ప్రభు ఏమన్నారు? I will pray the Father. నేను తండ్రిని వేడుకొందును, He will send the Holy Spirit. ఆయనని పరిశుద్ధాత్మను He will పంపుతారు. abide with you on the 50th day onwards, 51st day, 52nd day, 53rd day, centum, that is 100 and 101 day, he will still be there. ఆయన ఏమన్నారంటే పరిశుద్ధాత్మని నీ మీద పంపిన తర్వాత ఆయన 50వ రోజున మీ దగ్గరికి వస్తాడు. అప్పటి నుండి మీతో ఉండటానికి, అంటే 51వ రోజు, 52వ రోజు, 100 రోజులు, 101, 102 ఎల్లప్పుడూ మీతో కూడా ఉండటానికి ఆయన వస్తాడు. Satan is very deceptive. సాతాను చాలా మోసం చేస్తాడు. Same starting day only you must be. ఏమంటాడంటే ఆ స్టార్టింగ్ డేలో రోజే నువ్వు ఉండాలంటాడు. He wants to mimic the same experience of the starting day. ఆ మొదటి రోజు వచ్చినటువంటి అనుభవమే మరలా తేవాలనుకుంటాడు. So such group of people, అటువంటి గ్రూప్ లో కవలు ఉన్న ప్రజలు again and again, మరలా as though the disciples waited for 49 days, శిష్యులు 49 రోజులు కనిపెట్టినట్లుగా and the 50th day 50వ దినమున the Holy Spirit came, పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా they want to mimic the same thing today. వారు మరలా అదే చేసి చూపించాలనుకుంటున్నారు. That's a deception of the enemy. ఇది శత్రువు యొక్క మోసం. What did the Lord say? ప్రభు ఏం చెప్పారు? The Holy Spirit, పరిశుద్ధాత్మ He will దేవుడు comfort you. మిమ్మల్ని ఆదరిస్తారు. He is the Spirit of truth. ఆయన సత్య స్వరూపైన He ఆత్మ, will teach you all things. అన్నిటిని ఆయన మీకు బోధిస్తాడు. All that వదిలేసి, అవన్నీ వదిలివేసేసి, not learning the doctrines of the scripture, లేఖనాలు బోధిస్తున్న సత్యాలను నేర్చుకోకుండా, but what happened on the 50th day, 50వ దినమున ఏం జరిగిందో they want that to happen today also. అదే మరలా ఈ రోజు జరగాలనుకుంటున్నారు. Yes, today also it can అవును, happen, ఈ రోజు కూడా జరగవచ్చు, but not by the Holy Spirit, కానీ పరిశుద్ధాత్మ నట్టు కాదు. but by the 300 crore spirits. 300 కోట్ల ఆత్మలు ఉన్నాయి, దాన్ని బట్టి జరుగుతుంది ఇప్పుడు జరిగితే. Because once the Holy Spirit has come, ఎందుకంటే ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక we don't have to go to the starting day again, మరలా మొదటి రోజుకి వెళ్ళక్కర్లేదు మనం. because He's already here. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఇక్కడ He ఉన్నాడు. is the comforter, ఆయన ఆదరణకర్త, Spirit of truth, సత్య స్వరూపైన ఆత్మ, teaching you all the truth. సమస్త సత్యమును ఆయన మనకు బోధిస్తున్నాడు. What more you and I need? ఇంకా నీకు నాకు కావాల్సింది ఇంకేంటుంది? And what He will do? మరి ఏం చేయాలి? Make you a witness. ఆయన నిన్ను ఏం చేస్తాడు? నీ యొక్క సాక్షిగా And చేస్తాడు. He'll send you to the uttermost parts of the earth. భూదిగంతముల వరకు ఆయన నిన్ను పంపిస్తాడు. That is the power of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క How do శక్తి. you receive the Holy Spirit? ఎలా పొందుకుంటావు పరిశుద్ధాత్మను? Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం Verse 13. 13వ వచనం. Only one part. ఒక్క భాగం మాత్రమే. In whom also after that ye believed, you were sealed with the Holy Spirit of promise. మీరు క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. We are not on the 50th day today. మనం ఇప్పుడు 50వ రోజున లేము. We are in some millionth day after the coming of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత
కొన్ని లక్షల రోజులు అయిపోయిన తర్వాత He ఇక్కడ ఉన్నాం won't మనం. go and come, go and come. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి రావటం జరగదు. If that is happening, we have to wait for him. అది జరిగేటట్లయితే మనం ఆయన కొరకు But కనిపెట్టాలి. the Lord himself said, కానీ ప్రభువే చెప్తున్నాడు, he will abide. He won't come back. He ఆయన will stay మీతో here. ఉండటానికే వచ్చాడు. ఆయన మరలా రావటం కాదు. I am going back. నేను వెళ్ళిపోతున్నాను. But I'll pray the Father that he'll send the Holy Spirit to stay with you. అయితే నేను తండ్రిని వేడుకుంటాను, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుని పంపుతారు. So Satan's deceptive question is, కాబట్టి సాతాను వేసే మోసము చేసేటువంటి ప్రశ్న ఏంటంటే, are you born again? నువ్వు తిరిగి జన్మించావా? Yes, I am born again. అవునండి, జన్మించాను. Have you received the Holy Spirit? మరి పరిశుద్ధాత్మ పొందుకున్నావా? Say no. లేదు. Then you have to wait for the Holy Spirit. అయితే నువ్వు కనిపెట్టాలి ఇప్పుడు పరిశుద్ధాత్మ కోసం. First step of your Christian life itself, Satan deceives you and takes you out. నీ క్రైస్తవ జీవితంలో మొదటి అడుగులోనే సాతాను నిన్ను మోసం చేసి పక్క తీసుకువెళ్ళిపోతున్నాడు. When scripture says, లేఖనాలు చెప్తున్నాయి, when you believe the scriptures, నీవు లేఖనాలు the నమ్మినప్పుడు, gospel of your salvation, నీ రక్షణ సువార్త నువ్వు నమ్మినప్పుడు, you are sealed with that Holy Spirit who is పరిశుద్ధాత్మ abiding on the earth. He is not gone back to heaven. ఈ పరలోకం వెళ్ళిపోకుండా ఈ భూమి మీదే నివసించుచున్న ఆ పరిశుద్ధాత్మ చేత నీవు ముద్రించబడ్డావు. Don't believe those who say Holy Spirit is coming. Wait. You will receive some other spirit. ఇదిగో మీరు కనిపెట్టండి, ఆగండి, వెయిట్ చేయండి, పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు అని చెప్పేవారు నమ్మకండి. అలా నమ్మితే వేరొక ఆత్మను పొందుకుంటారు. Shall we pray? ప్రార్థన We చేసుకుందాం. will continue later. తర్వాత దాన్ని కొనసాగిద్దాం. Ask the Lord today. ఇప్పుడు ఈ రోజు ప్రభుని అడగండి, Lord, help me not to grieve the Holy Spirit of God. ప్రభువా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉంటాక నాకు సహాయం చేయండి అని అడగండి. Thank you for the power of the Holy Spirit which keeps me as your witness. ప్రభువా, నీకు సాక్షిగా నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు శక్తిని The ఇస్తున్నాడు. Lord may take you to various places. ప్రభువా, అనేకమైన స్థలాలకు దేవుడిని తీసుకువెళ్తారు. The Lord may take you to uttermost parts of the earth. భూదిగంతముల వరకు ఆయన నిన్ను తీసుకువెళ్ళవచ్చు. If you have the Holy Spirit in you, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కలిగి you ఉంటే will receive power to witness. నీవు సాక్షిగా ఉండటానికి, సాక్ష్యం చెప్పడానికి శక్తిని Do పొందుకుంటావు. you want to be a witness? నీవు సాక్షిగా ఉండాలనుకుంటున్నావా? Ask the Lord today. ఇప్పుడే ప్రభుని అడుగు. If you have not received the Holy Spirit in your life, పరిశుద్ధాత్మ దేవుని జీవితంలో నువ్వు పొందుకోకుండా ఉంటే, which means if you are not born అంటే again, నీవు తిరిగి జన్మించకుండా ఉంటే, this Lord Jesus Christ died for you upon the cross. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం సిలువలో మరణించారు. He was risen again the third ఆయన day. మూడో దినమున తిరిగి లేచారు. His blood will cleanse you from all sin. ఆయన రక్తము ప్రతి పాపము నుండి కడుగును. You ask him, నీవు అడుగు, Lord, show me my heart. ప్రభువా, నా హృదయాన్ని చూపించను He అడుగు. will show you. ఆయన నీకు చూపిస్తాడు హృదయాన్ని. Whatever he shows, confess it. ఆయన ఏ చూపిస్తాడు దాన్ని ఒప్పుకో. And ask him for his cleansing. అప్పుడు అడుగు, ప్రభువా నన్ను Then శుద్ధీకరించు. you will be sealed with the Holy అప్పుడు Spirit. నీవు పరిశుద్ధాత్మ చేత You will ముద్రించబడతావు. receive the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని In పొందుకుంటావు. all your troubles and trials, he will be your comforter. నీ శ్రమలన్నిటిలో, నీ పరీక్షలన్నిటిలో ఆయన నీకు He ఆదరణకర్తగా will ఉంటాడు. teach you the truth. ఆయన నీకు సత్యాన్ని బోధిస్తాడు. He will teach you all things. ఆయన నీకు సమస్తమును బోధిస్తాడు. Lord, our Heavenly Father, ప్రేమల మా పరలోకపు తండ్రి, thank you for giving us this word, bringing this word before us. ఈ వాక్యాన్ని మా ఎదుటికి మీరు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. Make this word my experience and all our experience. ఈ వాక్యము నా అనుభవములోనికి తీసుకొని రండి, మా అందరి అనుభవముగా చేయండి. The enemy of God may not rob away the word of God. దేవుని శత్రువు ప్రభువా ఈ దేవుని వాక్యాన్ని దొంగలించకుండా సహాయం చేయండి. We ask this in the precious name of our Lord and Savior Jesus Christ. మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the Lord answer our prayers. ప్రభు మన ప్రార్థనలకు జవాబు. May you also receive the power of the Holy Spirit to be his witness anywhere he takes you. పరిశుద్ధాత్మ దేవుని తీసుకెళ్తే అక్కడ మీరు దేవుని సాక్షిగా ఉంటారు. As long as you obey the Holy Spirit and the Holy Spirit inspired word of God, పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించినటువంటి వాక్యానికి నువ్వు లోబడినంత కాలము you will be a powerful witness. నువ్వు శక్తిగల సాక్షిగా ఉంటావు. The day you begin to neglect the word of God and neglect the Holy Spirit, you will become the most weak, feeble witness. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తూ
పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యపరచడం ప్రారంభించినటువంటి ఆ రోజు నుండి అతి బలహీనమైన సాక్షిగా నువ్వు మిగిలిపోతావు. Obey the word of God in the ministries which you are involving. నీవే పరిచర్యలో పాల్గొని ఉన్నావో దానిలో దేవుని వాక్యానికి లోబడి ఉండు. Many ministers, అనేక పరిచారకులు they go by their experience. వారి అనుభవాలను బట్టి వెళ్తారు. They say, I have so much experience. వాళ్ళంటారు నాకు చాలా అనుభవం ఉందంటారు. So many in this matter, like this we dealt, and like this we preached in the village. ఈ పరిస్థితిలో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇలాగా ప్రవర్తించాము, ఆ గ్రామంలో అలా బోధించామంటారు. I want to tell you a live example. ఒక సజీవమైన సాక్ష్యం మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము. Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయం. One of our theme verses are here. మన అంశము మూల వాక్యంలో ఒక వాక్యం ఇక్కడ ఉన్నది. The Lord told the disciples, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పారు, go preaching about the kingdom of heaven. పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తూ వెళ్ళండి. In verse 7. 7వ వచనంలో. And what did he say here? ఏం చెప్పారు? When 11 to verse 14, 15, we will read alternatively. 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా దీన్ని చదువుదాం. And into whatsoever city or town ye shall enter, enquire who in it is worthy, and there abide till ye go hence. 12వ వచనం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. If the house be worthy, let your peace come upon it, but if it be not worthy, let your peace return to you. ఎవడైనను మిమ్మను చేర్చుకొనక మీ మాటను వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. Verse 15 altogether. అందరం కలిసి When I say unto you, it shall be విమర్శ more దినమందు tolerable ఆ than the land of Sodom and పట్టణపు Gomorrah గతి and the కంటే day of the సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. Now when you go as witnesses, మీరు ఒక సాక్షిగా what వెళుతున్నప్పుడు is the Lord saying? ప్రభు ఏం చెప్తున్నారు? Whichever city or town you enter, ఏ పట్టణమైనా ఏ గ్రామమైనా మీరు ప్రవేశించినప్పుడు you must inquire. అక్కడ మీరు అడగాలి. Just don't go like that. ఊరికనే అలా వెళ్ళిపోవద్దు. First you make inquiry. విచారణ చేసి Don't start preaching the kingdom of heaven. పరలోక రాజ్యం ప్రకటించడం You ప్రారంభించవద్దు. inquire విచారణ చేయాలి who in it is worthy. దానిలో ఎవడు యోగ్యుడు అని. As can we preach in your house? You ask first. మీ ఇంట్లో బోధ చేయొచ్చా ప్రకటించవచ్చా అని అడగాలి మొదట. First you ask. మొదట అడగాలి. Then if they say okay, సరే అని వాళ్ళు చెప్తే will you be in that house and preach? అప్పుడు ఆ ఇంట్లో ఉండి బోధ చేయండి. If said no, we are not okay with it. వద్దు మాకు వద్దండి అని వాళ్ళు అంటే Let your peace return back to you. నీ సమాధానం నీకు తిరిగి రాని. When you go to the house, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు what you should do? ఏం చేయాలి? Salute it. ఆ ఇంటిని విడిచి వెళ్ళినప్పుడు దానికి No, not it. When you enter, go to the house. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు Ah. శుభమని చెప్పాలి. What is it say? ఏమని చెప్పాలి? శుభమని చెప్పుడి. Unbelievers' house you are going. అవిశ్వాసులైన వారి ఇంటికి This వెళ్ళినప్పుడు much of tracts and books in your bag. నీ సంచిలో ఇన్ని కడపత్రికలు పుస్తకాలు When you పట్టుకొని enter వెళ్తావు. into the house, ఆ ఇంట్లోనికి వెళ్ళినప్పుడు what you should say? ఏమని చెప్పాలి? Shubham. ఇంటి వారికి శుభమని చెప్పాలి. Salute it. శుభమని చెప్పాలి. Don't say praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పొద్దు. What is the meaning of praise the Lord? ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం ఏంటి? Oh, praise the Lord, brother. We are seeing you after 1 year. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ఒక సంవత్సరం తర్వాత నేను కలుసుకుంటున్నాను. That means we are praising the Lord who Ante- saved us because he made us to see once again. అంటే మనల్ని రక్షించిన మన ప్రభువుని స్తుతిస్తున్నాం. ఎందుకంటే మనలో ఒకటొకరు కలుసుకుంటున్నాం గనుక. Not like the other people who keep on saying salam, salam. Not like that. ఇతర ప్రజలు సలాం సలాం అని చెప్తున్నారు. అలా కాదు. Not like that. We are Alak not kaadu. repeating some words simply like that. ఊరికనే ఏదో పదాలు రిపీట్ చేయటం కాదు. We mean to say praise the Lord, brother. ప్రైజ్ ది లార్డ్ అంటే నిజంగా దేవుని Praise స్తుతిస్తున్నాం. the Lord, sister. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని చెప్తున్నాం. We are able to see you today. ఈ రోజు నిన్ను చూడగలుగుతున్నాను. Oh, that is why we say praise the Lord. అందుకనే ప్రైజ్ ది లార్డ్ అని మరలా But when you చెప్తున్నాం. go to this house, where you are going to tell about the kingdom of heaven, అయితే పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తున్నటువంటి first of ఆ all, ఇంటికి you వెళ్ళినప్పుడు are going to the city, మొదట ఆ ఊరిలోనికి వెళ్ళినప్పుడు but find a local house first. ఒక ఇంటిని ముందు కనుగొనాలి. స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇల్లుని. Find that house. ఆ ఇంటిని కనుగొనండి. Think this house? ఆ ఇల్లు అనుకుంటున్నావా? Go there. ఆ ఇంట్లోకి వెళ్ళి When you go there, అక్కడికి వెళ్ళినప్పుడు say, Namaste Mataji. నమస్తే మేతాజీ అని చెప్పాలి. Hey, your spiritual ministry, we came and you're saying Namaste. ఏంటి ఆత్మీయ పరిచర్ల నుంచి వచ్చి నమస్తే చెప్తున్నావా? For them you have to say Namaste only. వారికి నువ్వు నమస్తేయే చెప్పాలి. That's what the Lord Jesus taught. యేసు ప్రభువు చెప్పిన నేర్పించినది అదే. Namaskaram ayya. నమస్కారం అండి, Sadavandi idi. చదవండి ఇది అని Should చెప్పాలి. say like that. అలా చెప్పాలి. Not say
Jesus is coming to this earth to judge, you will be put into hell, so I am putting you into fear. Now you accept the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో తీర్పు తీర్చడానికి ఈ లోకానికి వస్తున్నారు, ఆయన నరక శిక్ష విధించడానికి వస్తున్నాడు గనుక నీకు నేను భయంలో నెట్టివేస్తున్నాను, ఇప్పుడు ప్రభుని అంగీకరించని చెప్పడం కాదు. People of Andhra Pradesh are very good hearted people. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంచి హృదయం కలిగిన వారు. Immediately they will fear. వెంటనే వారు భయపడతారు. So what I must do? కాబట్టి ఏం చేయాలి? I don't want to go to hell. నాకు నరకం వెళ్ళడం ఇష్టం లేదు. Like that they will buy the Bible and the tract and everything. అప్పుడు బైబిల్ ని ట్రాక్ అన్నింటిని దగ్గర కొనుక్కుంటారు. You go to North India, ఉత్తర భారతదేశానికి వెళ్తే, you go to West Bengal, వెస్ట్ బెంగాల్ కి వెళ్తే, you go to Kerala, కేరళకు వెళ్తే, you go to certain parts of Tamil Nadu, తమిళనాడులో కొన్ని ప్రాంతాలకు వెళ్తే, Karnataka, కర్ణాటకకు వెళ్తే, do like how you are doing in Andhra. ఆంధ్రాలో చేసినట్టుగా నువ్వు చేస్తే What will happen? ఏం జరుగుతుందో తెలుసా? What are you talking about? నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? Come for a fight. గొడవకు వస్తారు. See what is the Lord saying? ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ వినండి. Don't say anything else. ఇంకా వేరే ఏ మాట చెప్పవద్దు. First enter the house. ఆ ఇంట్లోనికి ప్రవేశించు, Put your hands together. రెండు చేతులు జోడించి Say namaskaram. నమస్కారం అని చెప్పండి. And after that, ఆ తర్వాత what he will say? ఏం చెప్పాలి? Now you see. ఇప్పుడు చూడు. Because they are seen you. వారు నిన్ను చూశారు. They will see what is in your hand. నీ చేతిలో ఏముందో They చూశారు. will see the Bible in your hand. నీ చేతిలో బైబిల్ They will చూస్తారు. think he came to tell me about Jesus. యేసును గురించి చెప్పడానికి ఇతడు వచ్చాడని వాళ్ళకి తెలుస్తుంది. Now you tell me. ఇప్పుడు మీరు చెప్పండి. Who in this world don't know about Jesus? యేసుక్రీస్తు గురించి తెలియని వారు ఎవరు ఈ లోకంలో? Everywhere there is dish antenna, TVs. ప్రతి చోట కూడా డిష్ యాంటెన్నా ఉంది, టీవీ ఉంది. Good Friday, Easter, they are watching. శుభ శుక్రవారం లేక ఈస్టర్ రోజు చూస్తా ఉన్నారు. Christmas day also they are watching. క్రిస్మస్ రోజు కూడా టీవీ చూస్తూ Are you ఉంటారు. going to tell something new? నువ్వేం కొత్త విషయాలు చెప్తున్నావా? Nothing. ఏమీ లేదు. Like how we heard in the morning, ఉదయకాలం విన్నట్టే in one village, that brother was working among the tribes. ఒక విలేజ్ లో, ఒక గ్రామంలో అతడు ఆ కొండ జాతి వారి మధ్య They were asking, oh, Jesus means some brand of cigarette? యేసు ప్రభు అంటే ఏదన్నా సిగరెట్ బ్రాండ్ అని అడుగుతూ చెప్తున్నారు కదా. See, some ignorant people are there. కొంతమంది తెలియని ప్రజలు ఉన్నారు. But when you go, అయితే నువ్వు వెళ్ళినప్పుడు what Jesus said is, యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే, he didn't say to ask, who Jesus is. ఎవరు యేసు ఎవరో అని తెలుసా అని అడగమనట్లేదు. One brother used to be there. ఒక సహోదరుడు ఉండేవారు. Whenever you go in the auto, he'll sit in the front. ఆటోలో వెళ్ళిన ప్రతిసారి అతను ముందు కూర్చుంటూ ఉండేవాడు. And he will immediately ask the auto driver. వెంటనే ఆటో డ్రైవర్ ని అడిగేవాడు, యేసు యార్ తెరీమా? యేసు ఎవరో తెలుసా అని అడిగేవాడు. Do you know who Jesus is? యేసు ఎవరో నీకు తెలుసా? He say, sir, I also have my gods. అంటాడు, సార్ నాకు కూడా నా దేవుళ్ళు ఉన్నారు. Sometimes it will be a nice talk. సో కొన్నిసార్లు మంచి సంభాషణ ఉంటుంది. Sometimes it will be a little argument talk. కొన్నిసార్లు వాద వివాదాలు అవుతా ఉంటాయి. God did not say that. ప్రభు అలా చెప్పలేదు. What did he say? ప్రభు ఏం చెప్పారు? But if it be not worthy, let your peace return to you. You say, let your peace come upon it. ఆ ఇల్లు యోగ్యమైనదైతే యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీద వచ్చును. You should ask first thing. నువ్వు మొదట అడగాలి. You have peace, right? నీకు సమాధానం ఉందా? మొదట What is the kingdom of God? దేవుని రాజ్యం అంటే ఏంటంటే Righteousness, నీతి, peace, సమాధానము. peace which the world cannot give. లోకం ఇవ్వలేని సమాధానము. John chapter 14, peace which the world cannot give. 14వ అధ్యాయం చదివాం. And in joy, ఆనందము, unspeakable joy. చెప్పన సఖ్యముగాని ఆనందము. Which is this joy? ఈ ఆనందము ఎవరిది? Whose joy? ఎవరి ఆనందం ఇది? Joy in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. With these three things you entered into the house. ఈ మూడు విషయాలు కలిగి ఉండి ఆ ఇంట్లో ప్రవేశించు. See, when you enter into the house, ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు నువ్వు ఐలలో sometimes this man will see, కొన్నిసార్లు చూస్తావు నువ్వు, you came to my house. నీవు వచ్చావు నా ఇంటికి. నా ఆఫీస్ లోనే, నా ఆఫీస్ లోనే కదా. he works in my office. మా ఆఫీస్ లోనే నువ్వు పని చేస్తున్నావు. ఎందుకు వచ్చావు? Then he is afraid to say. అప్పుడు భయపడుతున్నాడు చెప్పాలి. Why? ఎందుకు? This man knows what he does in the office. ఆఫీస్ లో ఏం చేస్తాడో ఇతనికి తెలుసు కదా, అందుకని. No, just నేను కలిసి వచ్చాను. ఊరికి నాకు కలిసి వెళ్దామని వచ్చానండి. How many times you would have faced like that? ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావు? Unless you are righteous, నీవు నీతిపరుడు కాని standing on the right side, సరైన పక్షములో in your నిలబడకపోతే, office, నీ in your neighborhood, నీ ఇరుగు పొరుగు every place, ప్రతి స్థలంలో, if you have motor to take drinking water from your house, ఇంట్లో every house gets municipal water, right? ప్రతి ఇంటికి మున్సిపల్ వాటర్ వస్తుంది కదా. You will think everybody is keeping motor. అనుకుంటావు ప్రతి ఇంట్లో కూడా మోటార్ ఉంటుంది అనుకుంటావు. I will also keep the motor. నేను కూడా మోటార్ పెడతాను అనుకుంటావు.
Then when believers come to your house and street for gospel preaching, నీ ఇంటికి విశ్వాసులు వచ్చి సువార్త కూడికలు పెడుతూ అట్లా సువార్త చేస్తూ ఇంటికి వచ్చినప్పుడు they will also listen to everything. వాళ్ళు కూడా అన్ని వింటారు. They'll say they are also same, we are also same. వాళ్ళు అంటారు వారు కూడా ఒకటే, మేము కూడా ఒకటే అంటారు. See, the kingdom of God should be seen when you enter in. దేవుని రాజ్యము, నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు దేవుని రాజ్యము కనబడాలి. So when you enter this house, కాబట్టి ఈ ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు first question what you must ask, మొదటి ప్రశ్న ఏమి అడగాలంటే, sir, madam, do you have peace? అయ్యా మీకు సమాధానం ఉన్నదా అని అడగాలి. Straight away don't ask. వెంటనే అడగవద్దు. First you say namaste. మొదట నమస్తే చెప్పాలి. Enter the house. ఆ ఇంట్లో ప్రవేశించాలి. Then say, do you have peace? ఆ తర్వాత అడగాలి, నీకు సమాధానం ఉన్నదా? There it will start the gospel work. అక్కడ సువార్త పని ప్రారంభం One అవుతుంది. day I was traveling for the first time in my life to North India in 2005 or 2006. 2005లో లేదా 2006లోనో ఉత్తర భారతదేశానికి మొదటిసారి నేను ప్రయాణమై వెళ్తున్నాను. I was very afraid. నాకు చాలా భయం I వేస్తా. heard while going North India, people will sit in our own seats also. ఉత్తర భారతదేశానికి వెళ్తున్నప్పుడు రిజర్వేషన్ బోగిలో మన సీట్లో కూడా అందరూ వచ్చి So కూర్చుంటారని I నేను booked విన్నా. by AC కాబట్టి ఏసీలో బుక్ so that చేసుకున్నాను. other people won't trouble me. ఎందుకంటే ఇతరులు వచ్చి నన్ను ఇలాగ ఇబ్బంది So పెట్టారు. when I was sitting in the coach, నా కోచ్ లో నేను కూర్చున్నప్పుడు opposite to me, two people were sitting. నాకు ఎదురు బర్త్లో ఇద్దరు కూర్చొని ఉన్నారు. So they said hello to me. వాళ్ళు నాకు హలో చెప్పారు. I also said hello. నేను కూడా హలో అని చెప్పాను. Then I asked them, తర్వాత నేను అడిగాను, sir, do you have peace? అయ్యా మీకు సమాధానం ఉందా అని అడిగాను. He knew my Bible is there, no? నాకు దగ్గర బైబిల్ ఉంది కదా తెలుసు ఆయనకి. Immediately he said, వెంటనే అన్నాడు, oh sir, you have found peace in one way, I have found peace in another way. సార్ మీరు ఒక విధానంలో శాంతిని కనుగొన్నారు, నేను ఒక విధానంలో శాంతిని He కనుగొంటున్నాను. is having a turban ఆయనకి ఒక తలపాగా ఉంది. and he is going with his sister and his sister's son. అతను తన సహోదరితో సహోదరి కుమారుడితో కలిసి వెళ్తున్నాడు. So I talked to him నేను చెప్పాను ఆయనతో. and he said he has peace. Now what else to talk? ఇప్పుడు ఆయన అంటున్నాడు నాకు సమాధానం ఉందండి అంటున్నాడు, ఇంకేముంది Now మాట్లాడడానికి. how to start the conversation of the gospel? ఇప్పుడు సువార్త చెప్పడానికి సంభాషణ ఎలా So that ప్రారంభించాలి? night కాబట్టి ఆ రాత్రి I knelt down by my berth and prayed. నా భర్త దగ్గర నేను మోకరించి ప్రార్థన I said, చేశాను. Lord, ప్రభువా this man is telling lies. ఈ వ్యక్తి అబద్ధాలు చెప్తున్నాడు. Lord, prick him. ప్రభువా అతనికి మనస్సాక్షి గుచ్చరణ చేయండి. Next day morning, మరుసటి రోజు ఉదయం they are already ready, brush their teeth and they are sitting. అప్పటికే వాళ్ళు బ్రష్ చేసి రెడీ అయిపోయి కూర్చొని ఉన్నారు. When I saw them, నేను వాళ్ళు they చూసినప్పుడు were looking at me. వారు నన్ను చూస్తున్నారు, I was looking at them. నేను వారి వైపు చూస్తున్నాను. Then I thought he wants to say something. అప్పుడు నాకు అనిపించింది అతను నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు Then అని. he leant forward. అప్పుడు ఆయన ముందుకు వంగి, Sir, tell me how to find peace. సార్ సమాధానం ఎలా దొరుకుతుందో చెప్పండి అని అడుగుతున్నాడు. Without any noise, he's asking. ఏమి గట్టిగా మెల్లిగా Then I మాట్లాడుతున్నాడు. told him, అప్పుడు నేను which అన్నాను, station are you getting down? ఏ స్టేషన్ లో దిగుతున్నారని He said, అడిగాను. Nagpur. నాగ్పూర్ లో అన్నాడు. How many minutes? ఎంత ఎంత దూరం ఇంకా ఎంత సమయం ఉంది Sir, we are అడిగాను. already entering, only 5 more minutes. సరే వచ్చేస్తున్నామని ఇంకా 5 నిమిషాలే అని చెప్తున్నాడు. Then I can see Nagpur city coming. నాగ్పూర్ సిటీ వచ్చేస్తున్నా కనబడుతుంది. Immediately I told him, వెంటనే అతను I read చెప్పాను, from the scriptures. వాక్యాలు చదివాను. Told him, Jesus will give his peace to you. నేను అన్నాను యేసు ప్రభువారు ఆయన సమాధానాన్ని నీకు Then I ఇస్తాడు. took one testimony booklet of Brother Baksing, how I got joy unspeakable, and gave it to him. బ్రదర్ భగత్ సింగ్ గారి యొక్క సాక్ష్య పుస్తకము నేను ఎలాగో చెప్పని సత్యం గాని సంతోషం Punjabi man like ఆ you, పుస్తకం ఇచ్చాను. Punjabi man like you was నేను చెప్పాను searching. నీలాంటి ఆ పంజాబీ వ్యక్తి వెతుకుతా ఉన్నాడు. He also found, you also can find. ఆయన కనుగొన్నాడు, నువ్వు కూడా I also కనుగొనవచ్చు. found. నేను కనుగొన్నాను. He immediately gave his address. వెంటనే అతను అడ్రస్ ఇచ్చాడు. He said, please come and visit me in Nagpur. దయచేసి వచ్చి నాగ్పూర్ లో నన్ను కలవండి అని I was చెప్పాను. not able to go till today, నేను ఇప్పటి వరకు but వెళ్ళలేకపోయాను, I pray for that man. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను. How is this starting? ఎలా ప్రారంభం అవుతుంది? Question of asking, do you have peace? నీకు సమాధానం ఉన్నదా అని అడగటం ద్వారా. We don't have patience. మనకు ఓర్పు లేదు. So what do? కాబట్టి ఏం చేస్తాం? We immediately say, మనం వెంటనే అంటాము Jesus can give you peace. యేసు నీకు సమాధానం ఇవ్వగలడు. Then he will start another argument. అప్పుడు వెంటనే ఇంకొక వాదన స్టార్ట్ అవుతుంది. Oh, when he says, ఆయన అన్నప్పుడు I forgot to tell you. I told him, okay sir, let your peace increase. నేను మర్చిపోయాను మీతో. ఇప్పుడు నేను ఏమన్నానంటే, అలాగే సార్ మీ సమాధానం ఎక్కువ అవ్వాలని నేను చెప్పాను అతనితో. What happened? ఏమి జరిగింది? Next day morning he was asking how to find. మరుసటి రోజు అడుగుతున్నాను అసలు సమాధానం ఎలా తెలుసుకోవాలి. Because he could not get down in his station without asking. ఎందుకంటే అలా అడగకుండా స్టేషన్ లో దిగలేకపోయాడు. Somebody was offering him. ఎవరో అతనికి ఆఫర్ చేస్తున్నారు. Offering what? Peace. పీస్, ఆ సమాధానం ఆఫర్ Peace of the చేస్తున్నారు. kingdom of God. ఇదిగో దేవుని రాజ్యపు He సమాధానం told a ఇస్తున్నాడు. lie. I already have peace. అతను ఏమని చెప్పాడంటే, నాకు అప్పటికే సమాధానం ఉందని అబద్ధం చెప్పాడు. The first question you must ask. నీవు అడగవలసిన మొదటి ప్రశ్న అదే. Don't ask which religion are you. ఏ మతం అని అడగవద్దు. Some believers are like this. కొంతమంది విశ్వాసులు ఇలా They ఉంటారు. will thoroughly
read all the religions. వారు మత సంబంధమైనవన్నీ కూడా చక్కగా చదివేస్తారు. See, Vedas also tell about the Lord Jesus Christ. చూడండి, వేదాలు కూడా యేసు ప్రభు గురించి చెప్తున్నాయి. See, this religion also tells about the Lord Jesus Christ. ఈ మతం కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తుంది. Who are these people? వీళ్ళు ఎవరు తెలుసా? Foolish people. అయ్యో మూర్ఖులు. What will happen? ఏం జరుగుతుంది? Only will start arguing. వాదాలు స్టార్ట్ అవుతాయి. After you win the argument, ఆ వాదన గెలిచిన తర్వాత do you have peace? నీకు సమాధానం ఉందా? You lost your peace and argued. నీ సమాధానం పోగొట్టుకొని వాదించావు. And this man will say, ఇప్పుడు ఈ వ్యక్తి అంటాడు, sir, you told you will talk about peace and what you are yourself arguing. ప్రభువా, అయ్యా సమాధానం కోసం చెప్తానని చెప్పి ఇప్పుడు కూడా నువ్వు వాదించడం ప్రారంభించావేంటి? What will happen to you? ఏం జరుగుతుంది అప్పుడు? You will have to close your mouth and go behind. నీవే నోరు మూసుకొని ఆయన వైపు తిరగాలి. See what did the Lord Jesus Christ say? ప్రభువా యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారు చూడండి. Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము. Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము. What does he say? ఏం చెప్తున్నారు ఇక్కడ? So tell that peace may come upon it. అక్కడ సమాధానం ఉండును గాక అని చెప్పు. But if they are not worthy, అది అయోగ్యమైనదైతే what is he saying? ఏం Let చెప్పబడుతుంది your అక్కడ? peace return to you. 13వ వచనం, మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. That means don't lose your peace and start arguing. అంటే మీ సమాధానం పోగొట్టుకొని అక్కడ వాదించడం ప్రారంభించవద్దు. 14th verse. 14వ వచనం, And if they not receive you, ఎవడైనా మిమ్మల్ని they చేర్చుకొనక do not hear your మీ words, మాటలు వినకుండా ఎడల when you depart out of that house, ఆ ఇంటిని విడిచిపెట్టినప్పుడు or when this depart out of the city, లేక ఆ పట్టణమైన విడిచిపోయినప్పుడు shake off the dust of your feet. మీ పాద ధూళిని దులిపివేయుడి. Don't say shamefully we came back, brother. మీరు వెళ్ళి అక్కడ అవమానపరచబడి వెనక్కి వచ్చాం బ్రదర్ అని చెప్పొద్దు. I'll tell you. నేను చెప్తాను మీతో. Recently I came back shamefully from one place. రీసెంట్ గా నేను ఒక స్థలం నుండి అవమానంతో తిరిగి I వచ్చాను. was supposed to travel to Darjeeling. నేను డార్జిలింగ్ వెళ్ళవలసి వచ్చినది. But on the way some brothers were saying you must come for our campaign, gospel campaign in this place in North India. మార్గంలో వస్తున్నప్పుడు రావాల్సింది కానీ ఒక బ్రదర్స్ అంటున్నారు మీరు ఉత్తర భారతదేశంలో సువార్త పరిచయం కొరకు రావాలని And 3 చెప్తున్నారు. days special meeting. 3 రోజులు ప్రత్యేక కూడికలు అని You చెప్పారు. have to be there. మీరు ఉండాలి అక్కడ అని చెప్పారు. Then this brother, local God servant, అప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి brother, దేవుని సేవకుడు, Bhaiya, I want to learn from you. Please, you come. బ్రదర్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, దయచేసి రా అని So అంటున్నారు. a team from Hyderabad కాబట్టి హైదరాబాద్ నుంచి ఒక టీము, and me alone from Vellore వెల్లూరు నుంచి నేను ఒక్కడినే went and reached the place. వెళ్ళాము, అక్కడ చేరుకున్నాం. I thought I'll go only for the 3 special meetings. అనుకున్నాను కేవలం 3 ప్రత్యేక కూడికల కోసం But వెళ్తాను then I అనుకున్నాను. thought, తర్వాత అనుకున్నాను, okay, let me go for that open air also one day before or 2 days before. ఒక రోజు 2 రోజుల ముందు ఆ బహిరంగ సభకు కూడా వెళ్ళాలనుకున్నాను. So I reached there. గనుక నేను వెళ్ళాను అక్కడికి. So the next day morning when we went for open air, మరుసటి రోజు ఉదయం బహిరంగ సభ కోసం మేము one ఉదయం place వెళ్ళినప్పుడు was very nice. One place was very nice. ఒక స్థలంలో చాలా బాగుంది. Another place one man started saying, ఇంకో one brother started saying, ఇంకో స్థలంలో ఒక సహోదరుడు all the అంటున్నాడు, idols which I worship were stones. నేను ఆరాధన చేసే విగ్రహాలన్నీ కూడా కేవలం రాయిలు మాత్రమే. There also it was fine. అక్కడ కూడా బానే ఉండింది. Another place when one brother was preaching, ఇంకో స్థలంలో ఇంకో బ్రదర్ one మాట్లాడుతున్నాడు. senior brother, ఒక చాలా సీనియర్ బ్రదర్ he was using the word dharma, religion. అక్కడ ధర్మము లేక మతము అనేటువంటి మాటను వాడుతా ఉన్నాడు. Same place. Yesterday I told you, they came with bamboo sticks. అదే స్థలం నేను చెప్పాను కదా నిన్న, బొంగు కర్రలు వేసుకుని వచ్చారు. Remember? That place only. They came with all the bamboo sticks. వారు వచ్చారు, పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని వచ్చారు. Why did they come? ఎందుకు వచ్చారు? What you are talking about? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? Peace or religion? సమాధానం గురించి మాట్లాడుతున్నావా, మతం గురించి మాట్లాడుతున్నావా? What happened there? ఏం జరిగింది అప్పుడు? What happened? ఏం జరిగింది? They cornered us. వారు మమ్మల్ని చుట్టుముట్టేశారు. Police called and said, పోలీస్ ఫోన్ చేసి చెప్పారు, if you beat them, you will be arrested. If you people, local people, beat these people, you will be arrested. ఒకవేళ మీరు స్థానిక ప్రజలతో చెప్పారు, మీరు వాళ్ళని కొడితే మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి So వస్తుందని what they చెప్పారు. did is, కాబట్టి ఏం they చేశారంటే blocked us on every side, వారు మమ్మల్ని చుట్టుముట్టేసి brought us to the panchayati place of the village, ఆ వీళ్ళ గ్రామం యొక్క పంచాయతీ స్థలానికి తీసుకువచ్చి respectfully made us sit in chairs, మర్యాదతో మమ్మల్ని అక్కడ కుర్చీలో and కూర్చోబెట్టి, they said, we will give you tea, You want tea? You want tea? చెప్పండి మీకు టీ కావాలా, టీ ఇస్తాం అంటున్నారు వాళ్ళు. They're purposely teasing us. వారు కావాలని మమ్మల్ని ఎగతాళి Why చేస్తున్నారు. they are saying? ఎందుకు The చేస్తున్నారు? police will see. పోలీసులు చూస్తారు కదా, See, they are drinking tea and happily sitting and enjoying. ఇదిగో వాళ్ళు టీ తాగుతున్నారు, హ్యాపీగా We చక్కగా said, సంతోషంగా Sir, ఉన్నారు. thank you so much. We don't want your tea. సార్ మేము చెప్పాం, సార్ థ్యాంక్ యూ, మాకు మీ టీ అక్కర్లేదని నేను What చెప్పాను. happened there? మరి ఏం జరిగింది? What happened? ఏం జరిగింది We తెలుసా? are preaching not about the kingdom of God. దేవుని రాజ్యం గురించి మేము ప్రకటించట్లేదు, Preaching about the religion. మతం గురించి ప్రకటిస్తున్నాం. Why are we doing these mistakes? ఎందుకు ఈ పొరపాట్లు చేస్తున్నాం? What did the Lord say? ప్రభు ఏం చెప్పారు? Initially itself that man came
and said, మొదట ఆ వ్యక్తి వచ్చి చెప్పాడు, Sir, please don't tell about your religion in our place. అయ్యా దయచేసి మీ మతం గురించి మా స్థలంలో మీరు బోధించవద్దు. Before preaching only. బోధ ప్రారంభం ముందే He came running and he said, పరిగెత్తుకుంటూ వచ్చాడు. and then one brother said, ఒక బ్రదర్ అన్నాడు, he is a North Indian brother. అతను నార్త్ ఇండియనే. You know, I am a Brahmin. నేను అన్నాడు, నీకు తెలుసా నేను బ్రాహ్మణ్ I అన్నాడు. was a pujari. నేను ఒక పూజారిగా ఉండేవాడిని. Now I am serving the Lord. ఇప్పుడు ప్రభువుని సేవిస్తున్నా. Like you only I was. నీలాగే నేను ఉండేవాడిని. I pulled that brother off. నేను ఆ బ్రదర్ ని వెనక్కి లాగేశాను. Don't talk like this, brother. ఇలా మాట్లాడదు బ్రదర్ అని చెప్పాను. No, bhaiya. అంటున్నాడు, లేదు భయ్యా లేదు భయ్యా అంటున్నాడు. He is saying, no, I have to tell him. లేదు, No, don't tell, move. నేను చెప్పాను అతను అలా మాట్లాడద్దు, పక్కకు రా అని I చెప్పాను. shook hands with the head of the village. ఆ యొక్క గ్రామ పెద్దతో నేను షేక్ హ్యాండ్ ఇచ్చి, All right, sir. సరే సార్ Forgive us. నన్ను క్షమించు, We will go away. మేము వెళ్ళిపోతామని I'm చెప్పాను. not saying to save my skin. నన్ను నేను రక్షించుకోవడానికి చెప్పట్లేదు. What is the Lord saying? ప్రభు ఏం If చెప్తున్నారు, they don't want, వారికి వద్దు అంటే go back. వెనక్కి వెళ్ళిపో. But when you're going back, what you must do? నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయాలి? Dust your sandals. Don't take the dust also from నీ పాద ధూళి దులిపి వేసి ఆ ధూళి కూడా తీసుకువెళ్ళదు. But what our people did? కానీ మా ప్రజలు ఏం చేశారంటే, The jeep వారి జీపు తీసుకొని went to the other side of the village. ఆ గ్రామం ఇంకో వైపు నుంచి వెళ్ళి The mic మైకుని పెట్టి started preaching about religion. అక్కడ మతం గురించి ప్రకటించడం ప్రారంభించారు. And what they did? అప్పుడు ఏం జరిగింది? Full day we were sitting there only. రోజంతా అక్కడే కూర్చొని ఉన్నాం మేము. One sister from Hyderabad with a small child also came. హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ చిన్న బిడ్డను తీసుకొని కూడా వచ్చారు. Feeling very sorry for them. చాలా బాధ అనిపించింది వాళ్ళు చూసి. Then they said, come, now we have to go to police station. ఆ తర్వాత అంటున్నారు, రండి ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ All వెళ్ళాలంటున్నారు. the religious leaders and all of them came to the police station. మత సంబంధమైన నాయకులందరూ కలిసి పోలీస్ స్టేషన్ కు They వచ్చారు. were all taking photographs. వాళ్ళందరూ ఫోటోలు తీస్తున్నారు. మాకు What do our people say? మన ప్రజలు ఏమంటారు? We are suffering for Christ. క్రీస్తు కొరకు మేము శ్రమ పడుతున్నాం అంటారు. Suffering for foolishness. మూర్ఖత్వం వల్ల మీరు శ్రమ పడుతున్నారు. For your stubbornness. నీ యొక్క మొండితనాన్ని బట్టి. Scripture says, లేఖనాలు చెప్తున్నాయి, preach about peace, the kingdom of God. సమాధానమును గూర్చి ప్రకటించండి, పరలోక రాజ్యమును ప్రకటించడం Who రాయబడి will ఉంది. stop you? ఎవరు నిన్ను ఆపుతారు? And you must say, అప్పుడు నువ్వు చెప్పాలి, if you want this peace, నీకు ఈ if you సమాధానం want this కావాలా, joy, నీకు సంతోషం you కావాలంటే must confess your sins. నీ పాపములు ఒప్పుకోవాలి. Who will come to beat you? ఎవరు నిన్ను కొట్టడానికి వస్తారు? But still, ఎప్పటికీ some కూడా people will say, కొంతమంది అంటారు, hey, your peace, your joy, you keep with you. నీ సమాధానం నీ సంతోషం నీతో ఉంచుకో. Send them back. వాళ్ళు వెనక్కి What you పంపించేస్తారు. must do? అప్పుడు ఏం చేయాలి? Dust of the feet and go. నీ పాదదులు దులుపు వేసుకొని వెళ్ళిపోవాలి. Where did this happen? ఇది ఎక్కడ జరిగింది? Acts of the Apostle, అపోస్తల కార్యాలు chapter 13, verse 50, 51, 52. 13వ అధ్యాయము 50, 51, 52 వచనాలు. We are going to pray and close now after reading this. ఇది చదివేసిన తర్వాత ప్రార్థన చేసి ముగిద్దాం. What the disciples learned, ఏం నేర్చుకున్నారు శిష్యులు? the disciples did it now. అది చేశారు ఆ శిష్యులు ఇక్కడ. After the resurrection, what happened there? పునరుద్ధానం తర్వాత. Shall we read 50, 51, 52, chapter 13, Acts of the Apostles? అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 50, 51, 52 వచనాలు కలిసి చదువుకుందామా? But the Jews కానీ stirred up the యూదులు, devout and భక్తి honorable మర్యాదలు గల women, the chief స్త్రీలు, men ఆ of the పట్టణపు city, ప్రముఖులు and raised persecution రేపి against Paul and పౌలును Barnabas, బర్నబాను and expelled them out of their హింసించి course. వారిని తమ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాద ధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. If Paul and Barnabas said, పాలు బర్నబాకు చెప్తే, Paul says, పాల్ అంటే you know who I am? నేను ఎవరో తెలుసా నీకు? You know, chief priests, what they did? ఆ ప్రధాన యాజకుడు ఏం They gave me చేశాడు? authority to kill everybody. అందరిని చంపేయడానికి నాకు అధికారం I ఇచ్చాడు. am that man. నేనే ఆ వ్యక్తిని. And I met Lord on the way. నేను దారిలో ప్రభువుని కలుసుకున్నాను. He spoke to me. నాతో మాట్లాడారు. You are foolish people. మీరు మూర్ఖులు. Believe what I am saying. నేను చెప్తున్న మాట నమ్మండి. What is that? ఏంటది? Argument, that's all. అది వాదన. It is not preaching. అది బోధించడం కాదు. Some people preach like arguments. కొంతమంది ప్రకటనే వాదనలాగా ఉంటది. Preaching of the Lord is not like that. ప్రభువుని ప్రకటించడం ఈ విధంగా కాదు. Never you can see the Lord Jesus Christ arguing. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా వాదన పెట్టుకున్నట్టు What కనబడదు. is here? ఇక్కడ ఏమని రాయబడి Paul ఉంది? and Barnabas did not say anything. పౌలు బర్నబా ఇంకేమీ చెప్పలేదు. They ఏం went out మాట్లాడలేదు. like defeated people, వారు ఓడిపోయిన వారైనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. expelled out of their course. వారి యొక్క మార్గం నుండి తోలివేయబడ్డారు. And when they went out, వారు వెళ్ళగొట్టబడిన Paul తర్వాత and Barnabas, పౌలు బర్నబాలు they said, we came out now. వారు బయటకు వచ్చారు కదా. Remove the sandals, ఆ శాండిల్స్ విప్పారు, చెప్పులు విప్పారు, dust it. దాన్ని దులిపేశారు. అక్కడ Dusted, and what did they do? దులిపివేసి ఏం చేశారు? And they came into Iconium, ఇకోనియాకు వచ్చిరి. different place now. వేరే స్థలానికి వెళ్ళిపోయారు. There also they will first find a house. అక్కడ కూడా మొదట ఇంటిని They will కనుగొంటారు. say, peace be upon your house. Do you have peace?
అక్కడికి వెళ్ళి మీ ఇంట్లో సమాధానము కలుగునుగా, మీకు సమాధానం ఉందా అని అడుగుతారు. Like that they started the work. అలాగే పని That is ప్రారంభిస్తారు. how a great work happened. ఇలాగే గొప్ప కార్యం జరిగింది. Same Jesus is yesterday, today and forever. ఆ యేసు నిన్న నేడు నిరంతరం మార్పు లేనివాడు. He wants to do the same thing today. అదే కార్యం ఇవాళ చేయాలనుకుంటున్నాడు. 52. 52వ వచనము. What happened to their joy? వారి ఆనందం ఏమైంది? The disciples were filled with joy and filled with the Holy Ghost. శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. We see joy in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ఆనందం. Now how are the disciples? శిష్యుల విషయంలో Filled with joy. ఎలా ఉన్నారు వారు? ఆనందంతో Place where I went to North India. నార్త్ ఇండియాలో నేను వెళ్ళినటువంటి స్థలంలో No joy. అక్కడ ఆనందం లేదు. Everybody came with sorrow. అందరూ దుఃఖంతో తిరిగి వచ్చారు. Full day was waste. రోజంతా వ్యర్థమైపోయింది. Evening meeting also cancelled. ఈవినింగ్ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. All things gone ulta pulta. అన్ని ఉల్టా పుల్టా అయిపోయినాయి. Why? ఎందుకు? What did we use? ఏమి ఉపయోగించాము? Our own wisdom. మన సొంత జ్ఞానం. Be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Whether it's a good place or bad place. అది మంచి స్థలమైనా చెడ్డ స్థలమైనా First thing కూడా you must ask is, do you have peace? మొదట నువ్వు అడగవలసిన ప్రశ్న ఏంటంటే మీకు సమాధానం ఉన్నదా? What happened? ఏం జరుగుతుంది? Disciples did not lose their joy. శిష్యులు వాళ్ళ ఆనందమును పోగొట్టుకోలేదు. Same way we also must be. అదే విధంగా మనం కూడా ఉండాలి. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. This is a spiritual exercise. ఇది ఆత్మీయ పని. This should apply into our lives. మన జీవితంలోకి అనుభవంగా రావాలి. When you talk to your friends, నీ స్నేహితులతో నువ్వు talk to your మాట్లాడినప్పుడు, relatives, నీ బంధువులతో talk to మాట్లాడినప్పుడు, anybody, ఎవరితోనైనా first మాట్లాడినప్పుడు talk about peace. మొదట సమాధానం గురించి మాట్లాడాలి. First of all, you who are telling them must have your peace. నువ్వు చెప్పక ముందు నీకు ముందు సమాధానం ఉండాలి. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Lord, our heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank thee for helping us to hear thy voice once again. మరొకసారి మీ స్వరం వినడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు. In answer to our prayers, thank you for speaking to us once again. మా ప్రార్థనకు జవాబుగా మరొకసారి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. Teach us to be the right witnesses of thy kingdom. మీ యొక్క రాజ్యమునకు సరైన సాక్షులుగా మేము ఉండడానికి సహాయం Now, చేయండి. as we go on to have our food, be with us. ప్రభువా, ఆహారం తినడానికి మేము వెళ్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి. Our fellowship may be edifying each other. మా సహవాసము ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు We చేయటకు ask సహాయం this చేయండి. in the precious name of our Lord and Savior Jesus Christ. ఇవన్నీ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. May the God of all peace and the joy in the Holy Ghost and righteousness of the kingdom of God be with us from now and forevermore. ఆమేన్. దయచేసి రేపు మార్నింగ్